of youngsters, especially for the greater good of the society. It takes a day to describe your simplicity and greatness, sir. But to put it in a nutshell, he is the walking book. He is a modern Maharshi. We are pleased to welcome you, sir. The stage is all yours now. సార్ వెల్ వర్స్డ్ విత్ ఆల్ టాపిక్స్. మీరు ఎలాంటి క్వశ్చన్ అయినా అడగండి, ఒక 5 to 10 minutes 15 minutes సార్ ఆన్సర్ చేస్తారు ర్యాండమ్గా. ప్లీజ్ ప్లీజ్ ఆన్ టు స్టేజ్ సార్. ఓకే, మైక్ విల్ బి పాస్డ్ ఆన్ టు యూ, డోంట్ షై. ఓకేనా? క్వశ్చన్స్ మీరు అనుకున్న క్వశ్చన్స్, మైండ్లో ఉన్న క్వశ్చన్స్ అడగండి, సబ్జెక్టుతో సంబంధం లేదు. ఓకే, ఎవ్వరూ మొహమాట పడొద్దు. ఆకెళ్ళ సార్ ఎలాంటి పర్సనాలిటీ అంటే మీరు ఏ క్వశ్చన్ అడిగినా కూడా ఆన్ ద స్పాట్ మీకు అర్థమయ్యే రీతిలో చెప్తారు. నేను ఫస్ట్ రోజు వెళ్ళి కలవగానే నాకు ఒక హాఫ్ అన్ అవర్ పైన టైం ఇచ్చి కాన్సెప్ట్ని ఒకసారి వినిపించగానే, ఇది చాలా మంచి కాన్సెప్ట్ అమ్మా, ఇలాంటి కాన్సెప్ట్ మీకు ఇప్పుడు అవసరము, ఇలాంటి యూత్కి అవసరం అని చెప్పి ఎంకరేజ్ చేసి నాకు చాలా మంచిగా సపోర్ట్ చేసి నేను తప్పకుండా వస్తానమ్మా అని చెప్పారు ఒక్క మాట చెప్పగానే. అందుకు ఈ సభాముఖంగా నా ఆహ్వానాన్ని మన్నించి మనందరి తరఫున మనందరి కోసం వచ్చినందుకు నేను ధన్యవాదాలు, ఆకెళ్ళ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ నౌ ఐఎమ్ పాసింగ్ ఆన్ మైక్ టు ఆకెళ్ళ సార్. ప్లీజ్ ఎవ్రీ వన్ డోంట్ షై అవే. ఫస్ట్ మృణాల్కి మైక్ పాస్ ఆన్ చేయండి. ఒకరు. మధు ఒకసారి లైట్స్ ఆన్ చేయండి అమ్మా. మృణాల్ టేక్ మైక్ ప్లీజ్. గో విత్ ఎనీ క్వశ్చన్. తెలుగులోనే అడుగు, కంఫర్టబుల్గా తెలుగులోనే అడుగు. సార్కి నో ప్రాబ్లం ఎట్ ఆల్, నువ్వు ఏ క్వశ్చన్ అడిగినా కూడా. థ్యాంక్ యూ. యాక్చువల్గా లిక్ పాత్రగా అంటే ప్రతీకాత్మకమైన పాత్రలుగా చూడాల్సి ఉంటుంది. బ్రహ్మచర్యం అనేదాన్ని హనుమంతుడు ఆధారం చేసుకొని మనకి కొన్ని అంటే రామాయణంలో చెప్పారు. మహాభారతంలో కూడా హనుమంతుడి పాత్ర ఉంటుంది, భాగవతంలో కూడా హనుమంతుడి పాత్ర ఉంటుంది. పురాణాలని కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం అని యుగాలుగా వర్గీకరించిన సమయాల్లో ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా చెప్పడం జరిగింది. అక్కడ బ్రహ్మచర్యం అనేది సింబాలిక్కే తప్ప మ్యారీడ్ అన్మ్యారీడ్కి సంబంధించింది కాదు. అది అందుకని ఒక సింబాలిక్ యాక్ట్గానే చూడాల్సి ఉంటుంది. అది ఎలాగో ఇందాక నా అబ్బాయి నన్ను ప్రశ్న అడిగాడు, నేను చివరిలో సమాధానం చెప్తాను. ఐఐటి ఏదో ప్రిపేర్ అవుతున్నారని చెప్పారు అబ్బాయి, హౌ టు కాన్సన్ట్రేట్ ఆన్ స్టడీస్, హౌ టు గెట్ ర్యాంక్ సంథింగ్ అడిగారు. అది డివోషనల్ అంతా అయిపోయిందా చివరిలో అడిగేది. ఇంకోటి ఇక్కడ మన దగ్గర దాంట్లో అంటే మీ క్వశ్చన్ ఏంటి అంటే మహాభారతంలో పాండవులకి ఒక వైఫ్ రైటా రాంగానా? రైటే కదా. ద్రౌపది 5 పాండవులకి ఒకే రైటే కదా. ధర్మరాజుకి వేరే, మళ్ళీ ఇతర పాండవులు ఎవరైతే ఉన్నారో వారికి వేరే. ధర్మరాజుకి మాత్రం ద్రౌపది ఒకరే. పాండవుల మిగతా అర్జునుడికి కానీ, భీముడికి కానీ, నకులుడికి కానీ, సహదేవుడికి కానీ వేరు భార్యలు ఉన్నారు. ఆ మాటకు వస్తే అర్జునుడికి ఉలూచి ఇతరత్ర వాళ్ళందరూ కూడా ఉన్నారు. మహాభారతంలో 5 పాండవులకి ద్రౌపదే కాకుండా ఇతర భార్యలు కూడా ఉన్నారు. రామాయణంలో రాముడికి తప్ప మిగతా వారికి ఉన్నారు. దశరథుడికే 3 ఉన్నారు. రైట్ అనండి. అంటే ఎందుకని ఎలాగనో ఎందుకు అనేది చాలా పెద్ద ప్రశ్న. యాక్చువల్గా చాలా సింపుల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. రామాయణమైన మహాభారతమైన ఓవరాల్గా ఒక పురుషుడికి ఒకరికన్నా ఎక్కువ మంది స్త్రీలు భార్యలుగా ఉండడం అనేది ఒక జనరల్ ఫినామినన్. అది ఒక్క రాముడు తప్ప, ఇందాక మీరే గుర్తు చేసిన సూర్యుడు, మీరే గుర్తు చేసిన హనుమంతుడు, ఇలా అనేక మందికి ఇద్దరిద్దరు భార్యలు ఉన్నారు, ఒక్క రాముడికి తప్ప. ఎందుకు అలా జరిగింది అన్నప్పుడు నేను కొంచెం వివరణాత్మకంగా చెప్తాను, మీరు కొంచెం సైంటిఫిక్గా వినే ప్రయత్నం చేయండి. మన యొక్క టోటల్ ప్రపంచమంతా ఇవాళ 800 కోట్ల జనాభా అనుకుంటే, ఇవాళ భారతదేశంలో 140 కోట్ల జనాభా అయితే, కొన్ని వందల సంవత్సరాల వేల సంవత్సరాల కిందట, అంటే మీరు చిన్నప్పుడు హిస్టరీ పుస్తకాలు చదివితే క్రీస్తు పూర్వం 2500 సంవత్సరాల్లో సింధు నాగరికత, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉంది అని వింటాం మనం. అప్పటి జనాభా కాస్త అటు ఇటుగా 5 లక్షల మంది మాత్రమే.
అలా అంతకన్నా ముందు ఎంతమంది ఉన్నారంటే 10,000 మంది ఉన్నారు, 1000 మంది ఉన్నారు. అంతకన్నా ముందు అయితే ఒకళ్ళో ఇద్దరు ఉండి ఉంటారు, అంతే కదా. మానవులు అట్లీస్ట్ భారతదేశంలో తమ జీవితాలు ప్రారంభించుకున్న తొలి రోజుల్లో వివాహ వ్యవస్థ అనేది లేదు. అంటే ఒకరిని పెళ్లి చేసుకోవడం అనే కాన్సెప్ట్ లేదు. అది కాలక్రమంలో ఒకరు ఎక్కువ మందిని పెళ్లి చేసుకోవడం, స్త్రీ అయితే ఎక్కువ మంది పురుషుల్ని, దాన్ని బహు భర్తృత్వం అంటారు, ఇంగ్లీష్లో పోలియాండ్రీ అంటారు. పురుషుడైతే ఎక్కువ మంది స్త్రీలని, దాన్ని పోలీగిని అంటారు, అంటే బహు భార్యత్వము, అంటే ఎక్కువ మంది భార్యలు కలిగి ఉండడం అనేది. ఈ కాన్సెప్ట్ ఒకసారి మనకు అర్థమైతే కృష్ణుడికి ఎక్కువ మంది భార్యలు ఉండడము, శివుడికి ఎక్కువ మంది భార్యలు ఉండడము, విష్ణుమూర్తికి ఎక్కువ మంది భార్యలు ఉండడము, అలాగే మీరు ఇందాక చెప్పిన పాండవులకి ఎక్కువ మంది భార్యలు ఉండడము అనేది కనిపిస్తుంది. సరిగ్గా అదే సమయంలో స్త్రీలకు కూడా ఎక్కువ మంది భర్తలున్న ఒకానొక దశ ఉంది. ఇదంతా ఆంథ్రోపాలజీ, మాలినోస్కి, రాడ్క్లిఫ్ బ్రౌన్ లాంటి ఆంథ్రోపాలజిస్టులు, తెలుగులో తాపీ ధర్మారావు లాంటి రచయితలు చెప్పిన మాటలే. నేను ఆ పుస్తకాలతో సహా కోట్ చేస్తాను ఇక్కడ. అప్పుడు బహుభర్తృత్వం, బహుభార్యత్వం, అంటే ఒకరికి ఎక్కువ మంది ఐదర్ మేల్ ఆర్ ఫీమేల్ ఉండడం అనే కాన్సెప్ట్లోంచి క్రమంగా మానవుడు ఒకరికి ఒకరే అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు రామాయణం ఉంది, ఒకరికి ఎక్కువ మంది అని వచ్చినప్పుడేమో భారతం ఉంది. ఈ లాజిక్ అర్థమైతే మనకి బహుభర్తృత్వం, బహుభార్యత్వం, ఏకపత్ని వ్రతం అనే 3 కాన్సెప్ట్లు అర్థమవుతాయి. సమాజంలో ఏం జరుగుతాయో వాటినే ఇవాల్టి సినిమా అయినా, ఇవాల్టి సోషల్ మీడియా అయినా, ఆ రోజుల్లో ఉన్న రామాయణమైన మహాభారతమైన చెబుతాయి. ఏదైనా సమాజంలో ఏముందో అవే చెబుతాయి. ఉదాహరణకి బహుశా మీరు అందరూ చూసారో తెలియదు కానీ, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మన్మధుడు అని సినిమా వచ్చింది నాగార్జునది. ఏ ఇయర్ ఎవరైనా చెప్పగలరా? 2005 ఏమో అనుకుంటున్నాను నేను, నాకు తెలిసి అరౌండ్. మన్మధుడు అనే సినిమాలో ఒక ఈక్వెస్ట్, ఒక ఇన్సిడెంట్ ఉంటుంది. నాకు గుర్తున్నంత వరకు మన్మధుడు సినిమాయే. ఒక నాగార్జునకి సెల్ ఫోన్ మోగుతుంది, మోగినప్పుడు ఆన్ చేస్తాడు. అప్పుడు అదే హోటల్లో ఉన్న 5, 6, 10 మంది కూడా ఒక్కసారిగా సెల్ ఫోన్ తీస్తారు. అప్పుడు నాగార్జున అంటాడు నాది 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 అంటాడు. సెల్ ఫోన్లు కొత్తగా వచ్చిన రోజుల్లో మనందరికీ అనుభవం అయింది, మీరు గమనించారో లేదో కానీ, ఒకడికి మోగితే నాకు మోగిందా అనుకున్నారు. సమాజంలో సెల్ ఫోన్ కొత్తగా వస్తుందనే ఇన్సిడెంట్ని మన్మధుడి సినిమా చెప్పినట్టుగా సమాజంలో బహుభార్యత్వం వస్తున్నప్పుడు, బహుభర్తృత్వం వస్తున్నప్పుడు, ఏకపత్ని వ్రతం వస్తున్నప్పుడు వాటిని తీసుకుని రామాయణం కానీ, మహాభారతం కానీ, విష్ణు పురాణం కానీ, వారాహ పురాణం కానీ, ఇతర కావ్యాలు కానీ చెప్పినాయి. వాటిని చదివితే ఆనాటి సమాజం తెలుస్తుంది, వీటిని చదివితే ఈనాటి సమాజం చెప్తుంది. అంతకుమించి ఏం కాదు, సింపుల్ లాంటి వ్రతులు అట్లాంటి కాన్సెప్ట్ ఉన్నప్పుడు ఆ పిల్లోడు అడిగింది ఏంటంటే, వాళ్ళు చేసింది అక్కడ కరెక్టా, ఇప్పుడు సొసైటీలో మనం ఇప్పుడు విన్న ప్రతి ఒక్కటి దేవుడు అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు తప్పులు చేయడు, అబద్ధాలు ఆడాడు, అండ్ మోసం చెయ్యరు, అంటే ఇట్లాంటివి ఇవన్నీ చేయని వాళ్ళే గొప్పవాళ్ళు, ఆ గొప్ప వాళ్ళే దేవుడు అనే కాన్సెప్ట్ మనకు వస్తుంది సార్. సో ఈ చిన్న చిన్న మిస్టేక్లు దేవుళ్ళు కూడా చేసినప్పుడు మనం వాళ్ళని ఫాలో కావాలన్నా వద్దా అనేది మృణాల్ కాన్సెప్ట్ అని నాకు అర్థమైంది సార్. అంటే ఇది ఆయన క్వశ్చన్, మీరు రిప్లై ఇచ్చారు. యాక్చువల్లీ నా క్వశ్చన్ ఏంటంటే, మీ ప్రశ్నలో ఒకసారి నేను ముందు, ఆ రోజుల్లో దేవుళ్ళు ఇలాగా బహుభర్తృత్వం, బహుభార్యత్వం, బెస్ట్ ఎగ్జాంపుల్ కృష్ణుడికి 16,000 మంది గోపికలు ఉన్నారు అనే దాన్ని మనందరూ, యాక్చువల్గా నాకు టైం ఎంత ఉందో నాకు తెలియదు కానీ, కృష్ణుడికి 16,000 మంది గోపికలు ఉన్నారు అనే దాన్ని ఇవాళ మనం ఖచ్చితంగా చెప్పాలి అంటే ఎవరైనా క్వశ్చన్ చేస్తే ఆన్సర్ చెప్పలేని పరిస్థితిలో నిజానికి ఉంటాం. ఏదో దానికి కథల్ని చెప్పచ్చేమో కానీ, బట్ దేవుడైనా లేకపోతే ఆనాటివైనా ఇవాళ కాదు, ఇవాళ మనం 2023, 2024లో ఉన్నాం. ఒక 30 ఏళ్ల కిందట, 50 ఏళ్ల కిందట, 100 ఏళ్ల కిందట ఆడపిల్లకి 8 ఏళ్లలో పెళ్లి చేసేవారు. అది ఆనాటి సమాజం. ఓ గురజాడప్పారావు గారు ఒక పుస్తకం, ఏదైనా ఒక పుస్తకం ఆ రోజుల్లో చూస్తే అమ్మాయికి 8 ఏళ్ళు వచ్చేలో పెళ్లి చేశారు. ఇప్పుడు ఆ పుస్తకాన్ని చదివితే అదేంటి సార్ 8 ఏళ్లలోపు అమ్మాయికి పెళ్లి చేస్తే అది రైట్ ఎలా అవుతుందని ఇప్పుడు అడగకూడదు. అది ఆనాటి ఆచారాన్ని ఆనాటి పుస్తకం చెప్పింది, ఈనాటికి అది అప్లై అవ్వదు. ఈ లాజిక్ అర్థమైతే దేవుడికి సంబంధించిన మన కాన్సెప్ట్స్ క్లారిటీ వస్తుంది.
కాలానికి అనుగుణంగా ఉంటుంది. ఇప్పుడు మీరు అడిగిన దాంట్లో ఒక పార్ట్కి నేను ఆన్సర్ ఇచ్చాను. ఇప్పుడు నెక్స్ట్ మీరు క్వశ్చన్ అడిగిన దాన్ని బట్టి మిగతా చెప్తాను. నెక్స్ట్ క్వశ్చన్ దీనికి ఒక చిన్న రిక్వెస్ట్ మాత్రం అండి, వ్యూయర్స్ ఎవరైతే ఇక్కడ ఉన్నారో నేను రిక్వెస్ట్ ఏంటంటే, వింటేనేమో చాలా శ్రద్ధగా వినండి, లేదా అసలు వినకండి, సగం సగం మాత్రం వినకండి. ఎందుకంటే ఇవన్నీ కాంట్రవర్షియల్గా అనిపిస్తాయి. మరి ఆ అబ్బాయి ఎందుకు ఫస్ట్ క్వశ్చన్ అది అడిగాడు నాకు తెలియదు, కానీ యాక్చువల్ కాంట్రవర్షీ క్వశ్చన్ అది. మీరు సగం సగం విన్నారనుకోండి, మీరు నన్నైనా తిట్టుకుంటారు, అది కళ్యాణైనా తిట్టుకుంటారు. దయచేసి వద్దు, వింటే ప్యూర్గా మొత్తం హార్ట్ పెట్టి వినండి, లేదా అసలు వినకండి, సగం సగం మాత్రం వినకండి. మేడం చెప్పండి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. అది మనిషికి అట్లాంటి సర్టిఫికేట్ ఇవ్వగలుగుతాం సార్. అలా ఎదగాలి అని అంటే ఏం చేయాలి? ఇప్పుడు పిల్లలు ఏం చేయాలా, పేరెంట్స్ ఏం చేయాలి? చాలా మంచి క్వశ్చన్ అండి. ఈ ప్రశ్న, ఒక వ్యక్తి పరిపూర్ణంగా ఉన్నాడు అనడానికి నాకు తెలిసి 4 పారామీటర్లు ఉంటాయి. అవునో కాదు మీరు కూడా మీకు లోపల జడ్జ్ చేసుకోండి. 1, డబ్బు అండి, మనిషి డబ్బు సంపాదించాలి. 2, ఆరోగ్యం అండి, మనిషి ఆరోగ్యవంతంగా ఉండాలి. 3 అండి, కాస్తో కూస్తో మంచి పేరు. 4 ఇంకా చెప్పను, ఆపుతున్నాను. డబ్బు ఎందుకు అన్నానంటే, డబ్బు లేకపోతే ఏం లేదు, అసలు డబ్బు లేకపోతే ఏమీ లేదు. ఇవాళ ఇంత సరంజామా జరగడానికి డబ్బే కారణం. డబ్బు లేకపోతే ఏమీ లేదు. చివరికి ఒక అమ్మకి 3 కొడుకులుంటే, పెద్ద కొడుకేమో ఏదో అటుకులు అన్నం పెట్టి, రెండో కొడుకేమో వరన్నం పెట్టి, మూడో కొడుకేమో ఏ నోవాటల్లోనో 5 స్టార్లోనో భోజనం పెడితే, ఆ అమ్మ ఒక్కసారిని అనుకుంటుంది, మూడో వాడు చాలా గొప్పవాడు రాబయ్యాను, ఒక్కసారిని అనుకుంటుంది. పెద్ద కొడుకేమో ముక్కు పొడక పెట్టి, రెండో కొడుకేమో గాజులు పెట్టి, మూడో కొడుకు వడ్డానం పెడితే, లేదా మూడో కోడలు మంచిదిరా అనుకుంటుంది. అనుకునే సహజం మనిషికి ఉంటుంది. అందులో డబ్బు కావాలి. కానీ డబ్బుని దేంతో ముడిపెట్టాలి అంటే ధర్మంతో ముడిపెట్టాలి. ధర్మానికి నేనే ఉంటానంటే చట్టంతో ముడిపెట్టాలి. ఇవాళ మనం చట్టంతో ఉన్నాం కాబట్టి చట్టం ధర్మానికి ఒకటే లాజిక్ చెప్తాను, ఏం లేదు, చాలా సింపుల్. నేను అలా వెళ్ళిపోతుంటే ఆయన ఎవరో నన్ను ఇలా పెట్టి టపిని కొట్టాడు అనుకుందాం, తెలుసో తెలియకో, నాకు బాధ కలుగుతుంది. నేను ఇంకోళ్ళు కొట్టకుండా ఉండడమే ధర్మం అంటే అన్నారు. యాక్చువల్గా అంటే ఇతరులకు నాకు చేసిన హాని వల్ల నేను బాధపడ్డా, నేను అదే హాని ఇతరులకు చేయకుండా ఉండడమే ధర్మము అన్నారు. యాక్చువల్గా ధర్మం అంటే ఇంకోటి ఏం కాదు. పక్కను మోసం చేస్తే నువ్వు ఆనందపడుతున్నావు, కానీ నిన్నెవడో మోసం చేస్తే బాధే పడతావు. కొంచెం పచ్చిగా చెప్తున్నాను. ఐ థింక్ ఇక్కడ అందరూ అడల్ట్సే ఉన్నారు కాబట్టి, ఎవరో ఒక అమ్మాయిని ఒక కాలేజీ కుర్రాడు ఏడిపిస్తుంటే, ఇతని చెల్లెలు ఇంకొకటి ఏడిపిస్తుంటే బాధపడతాడా, ఆనందపడతాడా? ఇంకొకటి చెల్లెలు నువ్వు బాధపడుతుంటే నీ చెల్లెలు ఇంకొకటి ఆ బాధ పెడతాడని తెలుసుకోవడమే ధర్మానికి ఉన్న నిర్ణయం. అలా అనుకున్నప్పుడు మనిషికి డబ్బు కావాలి, ధర్మబద్ధంగా, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా సంపాదించుకోవాలి. అందులో డబ్బు బాగా సంపాదించండి. అందులో డబ్బు బాగా సంపాదించడం కోసం సనాతన ధర్మంలో లక్ష్మీదేవిని పెట్టారు. లక్ష్మీదేవిని ఆవిడ ఎందుకున్నాడు ఉందంటే ఒకే ఒక కారణం, డబ్బు కోసం అట. అందులో మనకి అక్షయ తృతీయ, నరక చతుర్దశి నాడు ప్రత్యేకంగా లక్ష్మీ పూజ, దీపావళి నాడు ప్రత్యక్షంగా లక్ష్మీ పూజ. లక్ష్మీదేవిని ఇంట్లోకి తెచ్చుకోమనే కదా సనాతన ధర్మం చెప్పింది. కాబట్టి డబ్బు సంపాదించండి. ఇప్పుడు మీ కామన్ సెన్స్ అప్లై చేసి మీ మెదడులో ఆలోచించండి, డబ్బులు అనేది మనిషికి అవసరమా కాదా? అవసరము అంటే ఒక టిక్ పెట్టుకోండి. పరిపూర్ణమైన మానవుడు ఎవడు అంటే డబ్బు బాగా సంపాదించిన వాడు. దానికి లిమిట్ ఏమిటి అంటే అన్లిమిటెడ్. అందుకని దానికి రెండో దాంతో ముడిపెట్టాను, అదేమిటి అంటే మంచి పేరు. రోడ్డు మీదకి వచ్చిన తర్వాత జనాలు నేను వెనకాల ఆళ్ళ బతకాలరా, ఆయనలా బతకాలరా, ఆవిళ్ళ బతకాలరా అనుకుంటున్నావా? ఆడిదో ఒక బతుకేనా అనుకుంటున్నారా అనేది పాయింట్. జనం నీ గురించి బాగా అనుకుంటున్నారంటే, జనం నీ గురించి గొప్పగా అనుకుంటున్నారంటే మంచి పేరు సంపాదించుకున్నామని అర్థం. అది పరిపూర్ణమైన మానవ జీవితానికి రెండవ పారామీటర్. మూడవ పారామీటర్ ఏంటంటే, ఇందాక ఆల్రెడీ నేను చెప్పాను, ఆరోగ్యం. ఆరోగ్యం లేకపోతే ఏమీ లేదు. అందుకనే మీరు ఎప్పుడైనా గుడికి వెళ్ళినప్పుడు మామూలుగా శటకోపం అది పెట్టి మీకు గోత్రనామాలతోటి మంత్రం చెప్పినప్పుడు, కేశవాయ స్వామి అన్నప్పుడు ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్య బల సమృద్ధులతో నా మాట అంటారు. కావాలని చూడండి, మన ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసినప్పుడు కూడా ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్య బలం అనే 4 పదాలు వాడారండి. ఆయుష్ ఉండాలి మనిషికి. 100 ఏళ్ళలో, 90 ఏళ్ళలో, 80 ఏళ్ళలో బతకాలి. పిల్లలతోటి మనవాళ్ళతోటి ఆడుకోవాలి.
ఆయుష్ ఏమో 100 ఏళ్ళుండి ఆరోగ్యం లేదనుకుందాం. ఎందుకండి? మంచాన పడి పిక్కుని అలా 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 బాధపడి పెట్టి ఎన్నాళ్ళు బతకాలి? అందులో ఆరోగ్యం అన్నారు. అంటే ఆయుష్ ఉండాలి. 100 ఏళ్ళు బతికితే సరిపోదు, 100 ఏళ్ళు మంచి ఆరోగ్యంగా బతకాలి. ఈ రెండు ఉంటే సరిపోదు. ఆరోగ్య ఐశ్వర్యము అన్నారు. మంచి 100 ఏళ్ళు బతుకుతాడట, ఆరోగ్యం బాగానే ఉందట. కానీ సోమవారం ఏమో శివాలయము, మంగళవారం ఏమో హనుమంతుడి టెంపుల్, బుధవారం ఏమో విష్ణుమూర్తి ఆలయము, లక్ష్మీవారం ఏమో సాయిబాబా టెంపుల్, శుక్రవారం ఏమో కనకదుర్గమ్మ టెంపుల్, శనివారం వెంకటేశ్వర టెంపుల్, ఆదివారం నాడేమో సూర్యదేవుడి టెంపుల్. చర్చికో వెళ్ళి కిందన కూర్చుని అడుక్కుంటుంటే 100 ఏళ్ళు బతికితే ఏంటి, బతకపోతే ఏంటి? కాబట్టి ఐశ్వర్యం అన్నారనమాట. ఆయుష్ ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, ఐశ్వర్యం ఉండాలి. ఈ మూడు ఉంటే సరిపోదు, బలం కూడా ఉండాలి అన్నారు. యాక్చువల్గా ఔటర్ రింగ్ రోడ్లో ఎకరం పొలం ఉంటే కాపాడుకోవడానికి బలం ఉండాలి కదా. అందుకని ఆయుష్, ఆరోగ్యము, ఐశ్వర్యము, బలం అనే 4 ఉండాలి అని ప్రతిరోజు నువ్వు గుడికి వెళ్తే శటకోపం పెట్టి చెప్పే మాట. అందుకని డబ్బు ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, ఈ రెండింటితో పాటు అది మనకి మంచి పేరు ఉండాలి. ఈ మూడింటితో పాటు ఏముండాలంటే ఆనందం ఉండాలి. రాత్రి అయ్యేసరి పడుకోగలగాలి, ఆనందంగా బతకగలగాలి, హాయిగా నవ్వగలగాలి, కంటి నిండా నిద్ర ఉండాలి, భార్యతోటో భర్తతోటో పిల్లలతోటో కోడళ్ళతోటో మనవాళ్ళతోటో మనకు ఒక సౌహార్ద్రపూరితమైన అంటే ఒక మంచి ఎన్విరాన్మెంట్ ఉండాలి. నలుగురితోటి మనం చాలా అదే కార్డియల్ రిలేషన్స్ అంటారు ఇంగ్లీష్లో, ఉండగలగాలి. నాకు తెలిసి 4 ఉంటే పరిపూర్ణమైన మానవ జీవితం నేనైతే నమ్ముతున్నానండి. డబ్బు, ఆరోగ్యము, దాంతోపాటు కాస్తో కూస్తో మంచి పేరు, ఆనందము. ఆనందం లేకుండా ఉదయం కొంతమంది లేస్తారు, వంట వండుతున్నంతసేపు తిట్టుకుంటూనే ఉంటారు. ఈ అనవసరంగా వండుతున్నాను రా, ఈ మొగుడు, నా కర్మకాలి, పిల్లలు అని తిట్టుతుంటారు. కొంతమంది ఆఫీసులో చూడండి సంతకాలు పెడుతుంటారు, ఏం కావాలి విసుకుంటూ ఉంటారు. ఆనందం లేదని అర్థం. అందుకని ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ 4 ఉన్నవాళ్ళు పరిపూర్ణమైన మానవ జీవితాన్ని అనుభవిస్తున్నారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇంకో చిన్న, అబద్ధం ఆడి ఉండొద్దు, తప్పులు చేయకుండా ఉండొద్దు, మోసం చెయ్యొద్దు. ఇవి లేకుండా ఒక మనిషికి పాసిబులా ఇవన్నీ? మై స్టూడెంట్ ఎలాగైనా జాయిన్ అవ్వ అనలేదు. అతను ఐఏఎస్ అవ్వడని నాకు అనిపిస్తూ ఉంటే నేను అతను ఏం చేస్తానంటే, నువ్వు ఐఏఎస్ అవ్వవు, దయచేసి జాయిన్ అవ్వద్దు అని చెప్తాను. కాబట్టి ధర్మబద్ధంగా డబ్బు సంపాదించవచ్చాను, న్యాయబద్ధంగా సంపాదించవచ్చాను. అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. చిన్న అబద్ధాలు ఆడొచ్చులేండి, దానిదే ఉంది. కానీ ఇప్పుడు మనం ఇక్కడ రావడానికి నేను 7:30కి రావాలనుకోండి, నేను 8కి వస్తాను అనుకోండి, కళ్యాణ్ గారికి అవసరమైతే టెన్షన్ పడకుండా ఉండేది ఇక్కడే ఉన్నానయ్యా అని చెప్పచ్చు. అబద్ధం తప్పేం కాదు. సత్యం భ్రియాత్ ప్రియం భ్రియాత్ నా భ్రియాత్ సత్యమ ప్రియం నా భ్రియాత్ ప్రియమ సత్యం అన్నారు. సత్యం భ్రియాత్ అంటే నిజమే చెప్పు, సత్యం ప్రియం భ్రియాత్ అంటే ఎదుటి వ్యక్తికి ఏది ఇష్టమో అదే చెప్పు. నా భ్రియాత్ సత్యం అప్రియం, సత్యాన్ని ఎప్పుడూ కూడా అప్రియంగా చెప్పొద్దు అన్నారు. అలాగే నా భ్రియాత్ ప్రియమ సత్యం, ఇష్టమైంది కదా అని చెప్పి అబద్ధం చెప్పొద్దు అన్నారు. సో అందుకని చిన్న అబద్ధాలు ఆడచ్చు. వారి జాక్షులందు వైవాహికములందు ప్రాణ విత్త మాన భంగమందు బొంకవచ్చు అగము కాదని పోతన్న గారు పాట పద్యం రాస్తారు. చిన్న అబద్ధాలు ఆడచ్చండి, పర్లేదు. అంటే ఇంకొకరికి ఇబ్బంది ఇతరులకు ఇబ్బంది కలగనివి, నష్టం కలగనివి, లౌకిక వ్యవహారాల్లో ఉన్నవి, అదంతా తూకమండి. ఎవరు ప్రత్యేక చెప్పేది కాదు. అబద్ధం ఆడకుండా ధర్మబద్ధంగా ఇతరులకు అన్యాయం చేయకుండా మోసం చేయకుండా ఇతరులు ఇబ్బంది పెట్టకుండా జీవితాన్ని గడపచ్చు. నేను కొంతవరకు గడుపుతానండి, కొంతవరకు ఒక 10% మినహాయిస్తే. నెక్స్ట్ క్వశ్చన్ సార్. జీవితంలో మన ఇంట్లో కరెంటు పోతే, ఫ్యూజ్ పోతే ఎందుకు పోయిందో చెప్పగలడా? ఇంటర్మీడియట్ అయిపోయిన మన అబ్బాయి ఏదైనా జీవితంలో సమస్య ఎదురైతే దాన్ని నిలబడగలడా, తట్టుకోగలడా? డిగ్రీ అయిపోయిన బీటెక్ అయిపోయిన మన అబ్బాయి ఒక బ్యాంక్ వెళితే చెక్కి డీడీకి తేడా చెప్పగలడా? మన గూగుల్ పే చేస్తాం కదా, IMPS అంటే ఏంటో చెప్పగలడా? మనం అసలు ఒక కంప్యూటర్ సైన్స్ చదివిన ఒక అబ్బాయి గూగుల్ పే, ఫోన్పే ఎలా పనిచేస్తుందో చెప్పగలడా? యాప్ అనేది ఎలా ఉంటుందో చెప్పగలడా? మన డిగ్రీలు అయిపోయిన ఒక MA ఎకనామిక్స్ చేసిన ఒక స్టూడెంట్ ఎకనామిక్ రిఫార్మ్స్ అంటే ఏంటో చెప్పగలడా? ప్రైవేటైజేషన్ అంటే ఏంటో చెప్పగలడా? BA చదివిన ఒక స్టూడెంట్ ఆ అమ్మాయి వేసుకున్న డ్రెస్ని బట్టి భరతనాట్యమో కూచిపూడి ఇక్కడ చేస్తుండాలి. భరతనాట్యానికి కూచిపూడికి తేడా ఏంటో చెప్పగలడా? మన జీవితాన్ని కాపాడని,
మన బతుకులకు ఉపయోగపడని, నువ్వు డిగ్రీ చేసిన తర్వాత బయటకు వస్తే మళ్ళీ దేహి అని ఎవడునో ఉద్యోగం అడిగే పరిస్థితిలో ఉన్నప్పుడు, నువ్వు నీ జీవితంలో గవర్నమెంట్ జాబ్ రాకపోతే నా బతుకే బస్టాండ్ అయిపోయిందనే ఒకనొక ఆత్మన్యూనతలో నిన్ను పాడేసినప్పుడు, అవసరమైతే ఆ పక్కన రోడ్డు పక్కన టైర్లు పంక్చర్ వేసుకుని కూడా బతకచ్చు. అది ఆత్మ గౌరవానికి సంబంధించింది. అంతే తప్ప ఎవడో నేను అడుక్కోక్కర్లేదు జాబు అనే ఆత్మగౌరవాన్ని ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వనప్పుడు, నాకు తెలిసి స్కూళ్ళు ఈ కాలేజీలు ఉన్నా ఒకటే ఊడినా ఒకటే. మనిషిని మనిషిగా బతికించినప్పుడు, ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళకి గౌరవం ఇవ్వడం ఎలాగో ఈ పిల్లలకి నేర్పనప్పుడు, టీచర్ని ఎలా గౌరవించాలో ఈ పిల్లలకి నేర్పనప్పుడు, ఒక ప్లే గ్రౌండ్కి వెళ్ళి ఫుట్బాలో కబడ్డీయో మరొకటో ఆడటం ఎలాగో పిల్లలకి నేర్పనప్పుడు, ఓ పిల్లాడు కనుక లావు ఎక్కుతూ ఉంటే ఒబేసిటీ వల్ల ఎంత నష్టమో పిజ్జా బర్గర్లు తినకూడదని టీచర్లు చెప్పనప్పుడు, ఒక సన్నగా ఉన్న బాగా బక్కపలచగా ఉన్న ఒక అమ్మాయికి నీకు ఎనీమియా రక్తహీనత ఉంది, నీకు విటమిన్ కే లోపం ఉంది, నీకు హిమోగ్లోబిన్ లోపం ఉంది, కాబట్టి నువ్వు అర్జెంటుగా విటమిన్ కేకి సంబంధించి నువ్వు డాక్టర్ని కలువు అని ఒక టీచర్ చెప్పినప్పుడు, ఈ స్కూల్ ఉంటే ఏంటి, ఊడితే ఏంటి? ఒక సంగీతం నేర్పినప్పుడు, ఒక సాహిత్యం నేర్పినప్పుడు, ఈ జాతి నిర్మాణానికి సంబంధించి ఒక కొమరం భీం గురించో, ఒక చాకలి ఐరమ్మ గురించో, ఒక అల్లూరి సీతారామరాజు గురించో, ఒక అంబేద్కర్ గురించో, ఒక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి, జ్యోతిబా ఫులే లాంటి గొప్పవారి గురించో ఈ పిల్లలకి నేర్పినప్పుడు, ఈ కాన్స్టిట్యూషన్ రావడానికి కారణం ఏంటో, అసలు స్త్రీని ఎలా గౌరవించాలో నేర్పనప్పుడు, కాలేజీకి ఇష్టం వచ్చిన ఏమంటారు దాన్ని ఎయిర్ కట్టితోటి కాలేజీలకు వెళ్తున్న బీటెక్ చదువుతున్న పిల్లలు ఇష్టం వచ్చినట్టు ఇలాగ ఇష్టం వచ్చినట్టు ఏదో వంకీలు తిరుగుతా వెళుతుంటే, ఇది కాదురా సంస్కారం అని అక్కడ లెక్చరర్లు చెప్పినప్పుడు, కాలేజీలు ఉంటే ఏంటి, తగలేస్తే ఏంటి? నేనేది ఈ జీవితంలో, ఈ ప్రపంచంలో కాలేజీలు మూసేసే రోజు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, వెరీ గుడ్. నేను మా అమ్మాయిని ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కాలేజీకి పంపించలేదండి. ఆమెని ఇంట్లోనే కూర్చొని చదివించాను. మా అమ్మాయిని స్కూల్కి కాలేజీకి పంపించకుండా ఆమె ఓ వారం పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, ఓ వారం జైలుకి వెళ్ళాలి, ఓ వారం హాస్పిటల్కి వెళ్ళాలి, ఇంకో వారం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి, ఇంకో వారం ఒక బ్యాంకుకి వెళ్ళాలి. ఇలా ప్రపంచంలో సమాజంలో ఉన్న అన్ని వైపుకి ఆమెను వారం పంపించి, ఒక్కొక్క వారం ఒక అసైన్మెంట్ నాకు చూపించి అక్కడ ఏం నేర్చుకుందో చెప్పడం ద్వారా, ఇంటర్మీడియట్ అయిపోయిందంటే 18 ఏళ్ళు వచ్చిన క్షణం నుంచి నేను ₹1 ఇవ్వలేదండి. నీ బతుకు నువ్వు బతుకు, నీ సంపాదన సంపాదించుకో, డబ్బు విలువ తెలుస్తుంది అని చెప్పాను. నేను మా అమ్మాయి మీద ఎక్స్పెరిమెంట్ చేశాను కాబట్టి కాలు మీద కాలు వేసుకుని వెన్నుముక నిటారుగా పెట్టుకుని చెప్పగలను, మీ పిల్లల్ని కూడా కాలేజీలు పంపించండి, కానీ ఏదో ఒక ప్రైవేట్ జాబ్ చేస్తూ మాత్రం వాళ్ళ సంపాదన వాళ్ళు సంపాదించుకోమనండి. ఇంటర్మీడియట్ అయిపోయిన మరుక్షణం నుంచి డిగ్రీలోకో బీటెక్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫీజులు వాళ్ళు సంపాదించుకోమనండి, వాళ్ళ పాకెట్ మనీ వాళ్ళు సంపాదించుకోమనండి. ఇవాళ స్విగ్గీ జొమాటోలోనో ఏదైనా ఒక కేఎఫ్సీలోనో పిజ్జా హట్లోనో లేకపోతే మరో చోటనో వాళ్ళు సంపాదించుకోవచ్చు. వాళ్ళకి మనీ విలువ తెలుస్తుంది, మనిషి విలువ తెలుస్తుంది, అమ్మా నన్ను గౌరవించడం మొదలు పెడతారు. అందుకని స్కూళ్ళు కాలేజీలు వద్దు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ. నమస్కారం సార్. నిలబడాలి మీరు. ఇక్కడ చెప్పండి. టు జనరేషన్ కంపారిజన్ సార్, యాజ్ యూ నో, మీరు మీ పిల్లల జనరేషన్తో కంపేర్ చేస్తూ ఉంటారు. లైక్ యూ విల్ బీ టెలింగ్ ఏంటంటే మీ జనరేషన్ ఇలా ఉంది ఏంటి, మా జనరేషన్ ఇలా ఉంది. సో అది ఎంతవరకు కరెక్ట్? ఏ జనరేషన్ని ఫాలో అవ్వాలి, ఏ జనరేషన్ ఇస్ కరెక్ట్ టు ఫాలో, వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఇంపాక్ట్స్? మీ ఒపీనియన్ ఏంటి దానిపైన? నేనున్నారని చెప్పడం తప్పేం కాదు. చెప్పడం వేరు, వాళ్ళని ప్రెషరైజ్ చేయడం వేరు, వాళ్ళని పొగడ్డమో తిట్టడమో వేరు. నా చిన్నప్పుడు ఇలా ఉండేవాడిని, నీ చిన్నప్పుడు ఇలా ఉన్నావు అని చెప్పడం తప్పైతే కాదు. కంపారిజన్ తప్పేం కాదు. కంపారిజన్లోంచి ఎదుటి వ్యక్తిని తక్కువ చేయడం తప్పు. నేను చాలా గొప్పవాడిని, నా జనరేషన్ గొప్పది అనడం తప్పు. నాన్న అమ్మ అని మీకేం తెలియదు, నేను చాలా గొప్పవాడిని గొప్పదాన్ని అని పిల్లలు అనడం తప్పు. కంపారిజన్ తప్పు కాదు. ఇక రెండు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, కాలంతో పాటు మనిషి మారాలి కాబట్టి తప్పేం లేదు. పిల్లల్ని మారద్దు అనద్దు, కానీ ఎప్పుడైనా, ఐ రిపీట్, ఎప్పుడైనా ధర్మం ఒకటే.
ఎప్పుడైనా సత్యం ఒకటే, ఎప్పుడైనా నిజం ఒకటే. ధర్మము అంటే నువ్వు చేయాల్సిన పని అని అర్థం, ఇంకేం కాదు. ధర్మం అంటే నువ్వు చేయాల్సిన పని. ఇప్పుడు ఇక్కడ ఈ క్షణాన నా ధర్మం ఏంటంటే మైక్ తీసుకున్నాను మాట్లాడటం, మీ ధర్మం ఏంటంటే చెవులు ఇరికించి వినడం, అంతే. కెమెరామెన్ ధర్మం మాటలు వినడం కాదు, మాటలు బాగా ఆడియో వస్తుందో చెక్ చేసుకోవడం. ఈ ఫిజికల్గా కెమెరాలో బాగా క్యాప్చర్ అవుతుందో లేదో చెక్ చేసుకోవడం, మాటలు వినడం కాదు. అక్కడ ఉన్న డీజే వాళ్ళకి మైక్ బాగా పనిచేస్తుందో చెక్ చేసుకోవడం నా మాటలు కాదు. అంటే నువ్వు ఏ పని చేయాలో ఆ పని చేయడమే ధర్మం. కాలేజీకి వెళ్ళే కుర్రాడికి ధర్మం ఏంటంటే చదువుకోవడం. అందుకని నీ ధర్మాన్ని నువ్వు పాటించడానికి ఎప్పుడైనా ఒకటే. ఆ కాలంలో కృష్ణుడి ధర్మం, అంతకు ముందు కాలంలో రాముడి ధర్మం. అందునే రాముడు తన జీవితంలో ఎలా బతకాలో చూపించాడు, కృష్ణుడు తన కాలంలో ఎలా బతకాలో చూపించాడు. అలా ధర్మం అంటే నువ్వు ఏం చేయాలో చేయడం. ఇకపోతే సత్యము అంటే నిజము అంటే తేడా ఏంటో చెప్తాను. ఇక్కడ ఒక వస్తువు ఉందండి, ఆయన చూశారు, ఆయనకి అది పాము అనిపించింది, పాములా కనిపించింది. ఈయన చూశారు, ఆయనకి తాడులా కనిపించింది. ఆమె చూశారు, పొట్లకాయలా కనిపించింది. మరి పొట్లకాయ అంటే ఇక్కడ ఐడియా ఉండుండొచ్చు. ఇప్పుడు అక్కడ ఉన్న వస్తువు ఏంటో ఎవరికి తెలియదు. ఆయనేమో పొట్లకాయ, ఈయనేమో అది ఇంకోటి ఏదో, ఈయనేమో తాడు, ఆయనదేమో పాము అనుకున్నారు. ఎవరికి వాళ్ళు అనుకోవడం ఉంది చూసారా, అది నిజం. కానీ అక్కడ ఏముందో అది సత్యం. అందులో ఎప్పుడూ కూడా సత్యం ఒకటే, నిజం మారుతూ ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే ఆహారం ఏదో ఒకటి తింటాం, తినే ఆహారం మారచ్చు. నేను బిర్యానీ తింటే నువ్వు పప్పన్నం తినచ్చు. మనిద్దరం బిర్యానీ పప్పన్నం తింటే ఏ అమెరికా వాళ్ళు ఇంకోటేదో తినచ్చు, ఏ చైనా వాళ్ళు కప్పల బిర్యానీ తినచ్చు, వానపాములతో ఇంకోటేదో తినచ్చు. కానీ తినడం మాత్రం గ్యారంటీ. ఆ తినడం అనేది సత్యం, ఏం తింటున్నాము అనేది నిజం. అందుకని ధర్మం, సత్యం, అలాగే నిజం అనేది అర్థమైతే కంపారిజన్ తప్పేం కాదు. ఎదుటి వ్యక్తిని అవమానించినంత వరకు, ఎదుటి వ్యక్తిని తక్కువ చేయనంత వరకు, ఎదుటి వ్యక్తిని గౌరవించినంత వరకు ఎన్ని కంపారిజన్ ఉన్నా అభ్యంతరం లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా, ఇప్పుడు మనకున్న మీడియా ఎక్కడో ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగినప్పుడు, అది చిన్నపిల్లల మీద అత్యాచారమో అలాంటిది జరిగినప్పుడు, అది కొంచెం జరిగిందని చాలా ఎక్కువ చూపిస్తారు సార్, చాలా టైమ్స్ చూపిస్తారు అది ఎక్స్క్లూజివ్గా. అది అలా చూపించడం అనేది సమాజానికి వాళ్ళు అవగాహన ఇచ్చినట్ట లేకపోతే చెడగొట్టినట్ట? అంటే ఖచ్చితంగా చెడగొట్టినట్టే. దాని యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టరు, ఇన్స్టాగ్రాము అండ్ ఆల్ ఎలక్ట్రానిక్ అండ్ ఎనీ మీడియా, ఎవరైనా సమాజాన్ని వాళ్ళు చెడగొట్టారు, అంత సందేహం లేదు. కానీ సమాజాన్ని వాళ్ళు పనిగట్టుకుని కంకణం కట్టుకుని ఉదయమే లేచి ఎలా ఈ సమాజాన్ని చెడగొట్టాలని మాత్రం అనుకోవట్లేదు. చిన్న ఉదాహరణ చెప్తాను. మీలో ఎవరైనా ఒక చిన్న హోమ్ టూర్ చేయండి, మీ ఇల్లుని చూపించండి, రేపు యూట్యూబ్లో పెట్టండి. అదే యూట్యూబ్లో ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఈ మాటల్ని పెట్టండి, దేనికి ఎక్కువ వ్యూస్ వస్తాయి? సో సమాజంలో జనాలకి సెన్స్ కన్నా నాన్ సెన్స్ ఎక్కుతుంది. అది ఎక్కడైనా సహజం అండి. ఐ రిపీట్, సమాజంలో జనాలకి సెన్స్ అంటే మంచి కన్నా నాన్ సెన్స్ అంటే చెత్త ఎక్కుతుందండి. మీరు కావాలంటే గమనించండి, నేను మాట్లాడుతూ మీలో ఉన్న పెద్దవాడికి, అంటే 35 ఏళ్ళు 40 ఏళ్ళు దాటిన వాళ్ళని, మీరు ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకోండి. అందులో ఒక మంచిగా చెప్తారనుకుందాం, ఉదయమే ప్రాణాయామం చెయ్యి, ఉదయమే లేచి నువ్వు యోగా చెయ్యి అని చెప్తారనుకుందాం. ఆ వీడియో మీరు 10 నిమిషాల కన్నా చూడలేరు. అదే మీరు ఏదైనా ఒక ఎంటర్టైన్మెంట్ ఉందనుకుందాం, ఓ పనికి మాలిన వీడియో ఉందనుకుందాం, ఎవరో ఏదో చెత్త నాన్ సెన్స్, ఆ చెత్తలో చెప్పాలి అంటే చాలా ఉన్నాయి. ఒకటి రెండు ఉదాహరణలు చెప్పంటే, ఎవరో ఒక హోమ్ టూర్ చేస్తుంది ఒక ఆవిడ, ఓ ఫ్రిడ్జ్ టూర్ చేస్తుంది, ఓ కిచెన్ టూర్ చేస్తుంది, పనికి మాలిన వీడియో చేస్తుంది, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళానో తెలుసునా అని పెడుతుంది. ఓ ఇద్దరు ప్రాంక్ చేస్తారు, ఒక అమ్మాయిని ఇలా కొట్టబోతాడు, ఒక అమ్మాయిని ముద్దు పెట్టుకుంటాడు. ఇవన్నీ వీడియోలు పెడితే ఇప్పుడు చెప్పండి
ఇదేమో గంటల కొద్దీ చూస్తాం. నువ్వు యోగా చేయి, ప్రాణాయామం చేయి, నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి 10 నిమిషాలకైనా చూడలేం. ఎందుకంటే మన బ్రెయిన్ ఎప్పుడూ కూడా ఆలోచిస్తున్న కొద్దీ అలసిపోతుంది. మీరు కావాలంటే గమనించండి. ఇప్పుడు ఒక అరగంట అయిందనుకుందాం, నాకు మైక్ ఇచ్చి నేను గట్టిగా మాట్లాడుతాను, మీరు గమనించారో లేదో. నిజానికి నేను మైక్ లేకపోయినా కూడా ఎంతగా మీకు వినిపించాలని గట్టిగా మాట్లాడుతాను. నేను ఎవరు అలసిపోవాలి? నేను అలసిపోవాలి. కావాలంటే గమనించండి. ఒక అరగంట అయిందని అలసిపోవాలి, కానీ మీరుగా అలసిపోతారు. కావాలంటే చూడండి, మీరు ఫస్ట్ ఇలా కూర్చుంటారండి, తర్వాత అప్పుడే 10 నిమిషాలు అయిందనుకోండి ఇలా పెడతారండి, ఇంకొక 10 నిమిషాల తర్వాత ఇలా పెడతారండి, ఆ తర్వాత 10 నిమిషాలకి ఇలా పెడతారండి, ఆ తర్వాత కళ్యాణ్గా చూస్తారు. ఇంకా అవధానట్టుగా నెక్స్ట్ మాధవీలత గారు ఎప్పుడు వస్తారని చూస్తారు. ఎందుకనంటే మీరు ఇక్కడ బ్రెయిన్ పెట్టాలి. బ్రెయిన్ పెట్టిన ప్రతిసారి అలసిపోతారండి. ఇప్పుడు చూడండి, సమాజంలో బ్రెయిన్ పెట్టినప్పుడు అలసిపోయిన వాడు సి గ్రేడ్ అండి. బ్రెయిన్ పెట్టినప్పుడు ఒక స్థాయి దాటి అలసిపోయిన వాడు బి గ్రేడ్ అండి. బ్రెయిన్ పెట్టినప్పుడు అలసిపోని వాడు ఏ గ్రేడ్ అండి. అందుకనే మీరు గమనించండి, దేశ ప్రధాని నీకన్నా నాకన్నా ఎక్కువ కష్టపడతాడు, అలసిపోవడం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి మీకన్నా నాకన్నా ఎక్కువ కష్టపడతాడు, అలసిపోవడం లేదు. మనం అలసిపోతున్నాం. మనం ఏ గ్రేడ్ కావాలి అంటే అలసిపోకుండా ఉండడమే. నాన్ సెన్స్ కాదు, సెన్స్ చేసినప్పుడు అలసిపోకుండా ఉండడమే. అందుకనే నేను ఇప్పుడు స్టార్ట్ చేశాను కదా, తెల్లారే వరకు మాట్లాడగలను. ఎందుకని నేను అలసిపోవట్లేదు. ఎందుకు అలసిపోవట్లేదు అంటే నేను ఈ పనిని ప్రేమిస్తున్నాను కాబట్టి, ఈ పని నేను గౌరవిస్తున్నాను కాబట్టి, ఈ పనిలో నేను బ్రెయిన్ పెడుతున్నాను కాబట్టి, అందుకే నేను ఏ గ్రేడ్లోకి వెళ్ళాలని అనుకుంటున్నాను కాబట్టి. మీరు కూడా ఏ గ్రేడ్లోకి వెళ్ళాలనుకుంటే నాన్ సెన్స్ చేస్తున్నప్పుడేమో అలసిపోండి, సెన్స్ చేస్తున్నప్పుడేమో ఎనర్జెటిక్గా ఉండండి. పిల్లలకి ఉపయోగపడేలా మాట్లాడాలి అంటే, నువ్వు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసుకుంటున్నప్పుడు అలసిపో, పుస్తకం ఓపెన్ చేసినప్పుడు అలసిపోకు. కానీ మన పిల్లవాడు పుస్తకం ఓపెన్ చేసినప్పుడు అరగంటకి అలసిపోతాడు. అదే మీకు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తున్నప్పుడు 5 గంటలైనా చూస్తాడు. ఇప్పుడు చెప్పండి, అలసిపోవడానికి జీవితంలో ఏ గ్రేడ్గా వెళ్ళడానికి ఉన్న తేడా. పర్ఫెక్ట్ సార్, థ్యాంక్ యూ సార్. ఏమంటున్నారంటే సీతమ్మను అలా అడవి పాలు చేస్తాడు కదా వనవాసం తర్వాత కూడా, అందుకనే రాముడిని మేము పూజించలేకపోతున్నాం, ఆయనకు గౌరవం ఇవ్వట్లేదు ఎక్కడో అని అంటున్నారు. యాక్చువల్లీ తెలియని వాళ్ళు అంటున్నారు. మీ ద్వారా కొంచెం అంటే మీకు తెలిసిన రాముడు ఎందుకు తెలుసుకున్నాను సార్. కొంచెం మీరు చెప్పండి, పర్లేదు, మీరు తప్పే మీరు చెప్పండి. ఏం లేదు సార్, రాముడు యాక్చువల్లీ ఒక్క చాకలి మాట విని ఏం వదలలేదు. తనకి చాలా మంది గూఢచారులు ఉన్నారని అందరూ ఇదే మాట అంటుంటే, అది కూడా తను ఒక వచ్చిన వెనకటి రోజే సీతమ్మ అప్పుడు ఏమంటారు, అప్పుడే ప్రెగ్నెన్సీ అని తెలిసింటుంది. నాకు ఎందుకో వనవిహారం అలా వెళ్ళాలి అని అంటారనమాట. సో అది ఇది రెండు కలిసి రాముడికి ఈ విషయం అన్నీ తెలుస్తుంది కదా, గూఢచారులందరూ ఇలాగే మాట్లాడుకుంటున్నారు అంటే జనాలందరూ అని గూఢచారులు చెప్తారు. సో రాముడు ఏమంటాడు అంటే, ఆయన ఉన్నారు కదా సార్, ఆయన పేరేంటి, రాముడి గురువు గారు వశిష్ఠ మహాముని, అక్కడే వదిలేసి రండి అని అంటారు. అదే మీరు చెప్తుంది చాలా హాయిగా కన్విన్స్గా స్టోరీ అల్లి మొత్తం మీద. అయ్యో నేను మిమ్మల్ని అంటలేదు, మీకు చెప్పిన వాళ్ళు నేనేది. అదేంటంటే గర్భవతిగా ఉన్న భార్యని అడవులకి పంపించడం అనేది గూఢచారులు చెప్పినా ఎవరు చెప్పినా తప్పే కదా. అది మానవత్వానికి సంబంధించింది. సరే, ఓపెన్ డయాస్ నుంచి తప్పు అని అనగలమా లేదా, ఆయన దేవుడు కాబట్టి తప్పు అనలేం కదా అనేదాన్ని పక్కన పెడదాం. నేనే భయపడుతున్నాను అలా అనడానికి, అవునా కదా. ఇది వీడియో పెడితే మళ్ళీ ఏమవుతుందో అలాంటిది మీరు ఓకే. ఇక 2 పాయింట్లు చెప్తానండి. అసలు ఎదుటి వ్యక్తిని నమ్మించడానికి, ఎదుటి వ్యక్తిని అంగీకరింపజేయడానికి, ఎదుటి వ్యక్తిని కన్విన్స్ చేయడానికి జీవితంలో ఎందుకు మీరు టైం వేస్ట్ చేసుకుంటారండి? రాముణ్ణి వారెవరో నమ్మట్లేదట, మీరెందుకు కంకణం కట్టుకుని నమ్మని చెప్పాలి? రాముడు ఏంటో తెలుసు కొంచెం, కానీ బయట మీలా ఎక్స్ప్రెస్. అదే ఎవరైనా, నా పాయింట్ ఏంటంటే జీవితంలోనండి ఇతరులను బాగు చేయడానికో ఇతరుల అభిప్రాయాలను మార్చడానికో మీ టైం వేస్ట్ చేసుకోకండి. నేను కూడా ఇక్కడికి వచ్చింది మీ అభిప్రాయాలు మార్చడానికి కాదు, నా అభిప్రాయాలు పంచుకోవడానికి కాదు, నేను ఏదైనా నేర్చుకెళ్ళడానికి, నేను మీ నుంచి నేర్చుకెళ్ళడానికి. సో అలా అనుకున్నప్పుడు మొదటి పాయింట్ ఏంటంటే, రాముడికి సంబంధించి
ఆయన నమ్మని వాళ్ళు ఏమన్నారు అనేది మైండ్లో తీసేయండి. మీరు నమ్మాలా అక్కర్లేదు అనే దానికి లాజిక్ తెలుసుకోండి. ఊరంతా వెళ్ళి నమ్మండి నమ్మండి అని అక్కర్లేదు. రాముడు బై నేచర్, రామాయణ కథ వ్యక్తి ధర్మాలకు సంబంధించిందని. వ్యక్తి ధర్మము అంటే ఏంటో చాలా సింపుల్గా చెప్పాలి అంటే, మీరు మీ నాన్నగారికి షష్ఠి పూర్తి అవుతుంది. మీరు 3 అన్నదమ్ములు. నాన్నగారికి 67 నిండినాయి కాబట్టి షష్ఠి పూర్తి అవుతుంటే, మీరు 3 అన్నదమ్ములు లేదా 4 అన్నదమ్ములు డబ్బులు వేసుకుని ఆయనకి షష్ఠి పూర్తి చేయడం అనేది ధర్మం. కానీ పెద్ద కొడుకు అన్నాడు, అరే నా దగ్గర డబ్బులు లేవురా, షష్ఠి పూర్తికి నేను డబ్బులు ఇవ్వలేరు అన్నాడు. తప్పో ఒప్పో మీ మనసులో కౌంట్ వేసుకోండి. అదే నాన్నకి కిడ్నీ ఫెయిల్ అయ్యి ఏదో ఆపరేషను ఏదో చేయాల్సి వచ్చింది. ఇప్పుడు 3 అన్నదమ్ములు డబ్బులు వేసుకుని నాన్నకి ఆపరేషన్ చేయించాలి. పెద్ద కొడుకు నా దగ్గర డబ్బులు లేవు, షష్ఠి పూర్తికి ఇవ్వలేదు, ఇప్పుడు ఇవ్వలేదు, ఇవ్వలేను రా బాబు అన్నాడు అనుకుందాం. తప్పో ఒప్పో మీ మనసులో వేసుకోండి. అతని దగ్గర డబ్బులుండి పెళ్ళాం అంది, బుద్ధిగా లేదా మీ నాన్నకి షష్ఠి పూర్తి అయితే నువ్వు డబ్బులు ఇవ్వాలా అంది, కాబట్టేమో షష్ఠి పూర్తికి డబ్బులు ఇవ్వలేదు. అదే పెళ్ళాం, నీకు బుద్ధి ఉందా లేదా, మీ నాన్న కిడ్నీ పోతే ఆయనకేమో ఆస్తులు నీకు ఎందుకు అంటే ఆవిడ అన్నది కాబట్టి డబ్బులు ఇవ్వన్నాడు. ఇప్పుడు తప్పో ఒప్పో మీ మనసులో వేసుకోండి. నేను 3 కథలు చెప్పాను ఇక్కడ. 1, నాన్నకి షష్ఠి పూర్తి అయితే పెద్ద కొడుకు డబ్బులు ఇవ్వలేదు, ధర్మమా అధర్మమా మీ మనసులో కౌంట్ వేసుకోండి. నాన్నకి కిడ్నీ ఫెయిల్ అయితే డబ్బులు ఇవ్వలేకపోయాడు, అది తప్ప ఒప్ప మీ మనసులో వేసుకోండి. నాన్నకి షష్ఠి పూర్తయినా కిడ్నీ ఫెయిల్ అయినా డబ్బులుండి కూడా డబ్బులు ఇవ్వలేదు, తప్పో రైటో మీ మనసులో వేసుకోండి. ఇప్పుడు తప్పొప్పులు నేను మాట్లాడట్లేదు, ఎవరి అకౌంట్లో వేసుకోండి. కానీ ఇప్పుడు ఒకసారి హ్యుమానిటేరియన్ గొడవలో వేద్దాం. షష్ఠి పూర్తికి డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు, కానీ నాన్నకి ఆపరేషన్ కోసం అయితే మాత్రం డబ్బులు ఇవ్వాలి రాబాయ్, అప్పు చేస్తేనే ఇవ్వాలి రాబాయ్ అని అంటాం చూసారా. అది వ్యక్తి ధర్మం కన్నా గొప్పది మానవ ధర్మం, మనిషి అనేవాడికి ఉన్న ధర్మం. ఇప్పుడు రాముడికి అప్లై చేద్దామని. రాముడు రాజు, ప్రభు, రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడండి. రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు వ్యక్తిగా కన్నా రాజుగా, ప్రభువుగా, చక్రవర్తిగా బిహేవ్ చేయాలి. మళ్ళీ మీకు ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు నేను మీకు ఏదో ఇలాగ మీతో మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ ఏదో ప్రవచనకర్త అని పేరు పెడతారా, స్పీకర్ అని పేరు పెడతారా, మీ ఇష్టం పెట్టండి. ఇప్పుడు నా 2 సెల్ ఫోన్లు సైలెంట్ మోడ్లో పెట్టానా లేదా సైలెంట్ మోడ్లో పెట్టలేదా అంటే సైలెంట్ మోడ్లో పెట్టాను. ఎందుకు పెట్టాలి? మీరు మాట్లాడుతూ ఉంటే అడగండి, క్వశ్చన్ అడగండి. చెప్పండి అమ్మా. ఓకే, వెరీ గుడ్. ఓకే, 1 మినిట్. చెప్పరా రాయ్, నేను మీటింగ్లో ఉన్నాను, మళ్ళీ మాట్లాడతాను. ఓకేనా? యా ఓకే. ఏంటంటే మీరు ఏదో క్వశ్చన్ అడుగుతారు ఏంటమ్మా అన్న అనుకుందామండి. అది నేను ధర్మాన్ని తప్పినట్టు. మీరు సెల్ ఫోన్లు సైలెంట్లో పెట్టుకున్నారా లేదా అనేది పక్కన పెడదాం, నేను మాత్రం సైలెంట్లోనే పెట్టాల్సిందే. అంటే ఇప్పుడు నేను ఆకలి రాఘవేంద్ర అనే వ్యక్తిగా ఇక్కడ పాత్ర లేదు. మా ఆవిడ ఇప్పుడు నాకు ఫోన్ చేస్తే భర్తగా పాత్ర లేదు, మా అమ్మాయి ఫోన్ చేస్తే తండ్రిగా పాత్ర లేదు, మా అమ్మగారు ఫోన్ చేస్తే కొడుకుగా పాత్ర లేదు, మా స్టూడెంట్ ఫోన్ చేస్తే టీచర్గా పాత్ర లేదు, మా పక్కింటి ఆయన ఫోన్ చేస్తే పక్కింటి ఆయనగా నా పాత్ర లేదు. ఇప్పుడు నా పాత్ర ప్రవచనకర్తగా మాత్రమే ఉంది. ఇక్కడ ఈ త్యాగం చేయాల్సిందే. నాకు లోపల ఆకలేస్తున్నా, నాకు లోపల దాహం వేస్తున్నా, నా గొంతు పాడైపోతున్నా నేను గట్టిగా చెప్పాల్సిందే. ఆ మూల కూర్చున్న ఆవిడికైనా ఈ మూల కూర్చున్న ఆయనకైనా గుండెలు బద్దలయ్యేలాగా ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వంట చేసుకుంటున్నప్పుడు కూడా 10 ఏళ్ల తర్వాత కూడా నా మాటలు మీకు గుర్తు రావాలి. ఇది నా ధర్మం, పాటించాల్సిందే. లేకపోతే మైక్ పట్టుకోకు. అలా కాకుండా నేను అడగండి అమ్మా ఏంటి కళ్యాణ్ ఇంకా ఎంతసేపు అయ్యా, వచ్చిన తర్వాత నువ్వు కనీసం సమోసా కూడా పెట్టలేదయ్యా, ఆకలేస్తుంది, మా ఇల్లు 60 కిలోమీటర్లు అండి, ఇంకెంతసేపు అయిపోయిందా అని అన్నా అనుకోండి, నా ధర్మాన్ని తప్పినట్లు లెక్క. రాముడు కూడా భర్తగా కాదు, ప్రజల్లో ఏదో ఒక చిన్న అనుమానం వచ్చినప్పుడు చెప్పి తీరాల్సిందే.
ఇవాళ ఒక మంత్రి కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఇద్దరు మినిస్టర్లు కానీ ఇంకొక ఎవరి దగ్గర వెళ్ళినప్పుడు ఒక మినిస్టర్ గారు చీఫ్ మినిస్టర్ గారు ఢిల్లీ వెళ్ళాడన్న విషయాన్ని పత్రికా ప్రకటన ద్వారా చెప్తారు ప్రజలకి. ఒక ఇన్నర్ మీటింగ్ ఏదైనా జరిగినప్పుడు ఎందుగా మీటింగ్ జరిగిందో బయట చెప్తారు. దావోస్ నుంచో లావోస్ నుంచో ఏదైనా ఒక అగ్రిమెంట్ జరిగితే ఏం జరిగిందో ప్రపంచానికి చెప్తారు. ఎప్పుడైనా ఏదైనా ఒక ట్రైన్ యాక్సిడెంట్ అయితే దానికి నైతిక బాధ్యత వహించి ఆ మినిస్టర్ గారు రాజీనామా చేస్తారు. ఏదైనా ఒక టీఎస్పీఎస్లో ఇంకో దాంట్లోనో ఏదైనా ఒక పేపర్ లీకేజ్ అయితే దానికి నైతిక బాధ్యత వహించి కన్సర్న్ మినిస్టర్ రిజైన్ చేయాల్సిందే. వాళ్ళు ప్రజలకు బద్దులై ఉండాలి. వాళ్ళు వ్యక్తిగత జీవితం ఉండకూడదు. వాళ్ళకి ప్రజా జీవితం మాత్రమే ఉండాలి. ప్రజా జీవితంలో ఉన్నవాడికి వ్యక్తిగత జీవితంలో మాత్రం ఉండడానికి వీల్లేదు. ఇది జాతికి నేర్పిన వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి, మహా వ్యక్తి శ్రీరామచంద్రుడు. అందుకు రాముడు భార్యను అడవులకు పంపించక తప్పదు. ఒక ఐపీఎస్ ఆఫీసర్, నాకు తెలిసిన ఆవిడ ఉంది, పేరు చెప్పకూడదు, నాకు తెలిసిన ఆవిడ ఉంది, పేరు చెప్పకూడదు. ఆవిడ ఐపీఎస్ ఆఫీసర్. యాక్చువల్గా ఆవిడ మీరు ఆశ్చర్యపోతారు, ఓ రోజు రాత్రి 1:30కి 1:30కి ఆవిడకు కాల్ వచ్చింది. వెంటనే డ్రెస్ వేసుకెళ్ళింది. వెళ్ళేసిన తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళ ఆయన అంటేనట, రాత్రి 1:30కి ఏదో కాల్ వచ్చిందని పోలీస్ స్టేషన్కి వెళ్తావా, బుద్ధి లేదా నీకు అని దాదాపు తిట్టాడట. అప్పుడు ఆమె ఏం చేసి తెలిసినట్టండి, మీరు ఆశ్చర్యపోతారు చెప్తే. అయితే పని చేస్తానండి అని చెప్పి రిజిగ్నేషన్ లెటర్ ఆల్రెడీ కన్సర్న్ ఆఫీసర్కి దాదాపు పంపించేసింది. తర్వాత ఆయన మళ్ళీ కన్విన్స్ అయ్యి అప్పుడు చెప్పిందట, నేను ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఒక జిల్లాకి ఎస్పీని, తప్పదు. ఈ యూనిఫామ్ని ఈ డ్రెస్ని నేను వేసుకున్న తర్వాత నాకు వస్తున్న ప్రతి శాలరీలోనూ రూపాయి పైసా ప్రజలదే కాబట్టి వాళ్ళు కట్టిన పన్నుల ద్వారా మాత్రమే నేను ఉన్నాను కాబట్టి వేరే మార్గం లేదు. అర్ధరాత్రి 1 గంటకైనా వెళ్ళాల్సిందే. లేకపోతే ఐపీఎస్ మానేసి వంట చేసుకుంటూ వంటింట్లో ఉండి రాత్రి 9 అయ్యేసరికి భర్తతోటి ఉండాల్సిందే. నాకు ఇంకో ఉదాహరణ చెప్తాను. మొన్ననే జరిగింది. ఒక కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాను నేను, అంటే గుండె ఆపరేషన్ ఆ డాక్టర్ గారు. నేను దాదాపు 1:30 ఉంటే లోపలికి వస్తున్న ప్రతి పేషెంట్కి ఆయన ఫోన్ నెంబర్ ఇస్తారు, లేదు చెప్తారు, ఈ ఫోన్ నెంబర్ నాదే, ఫోన్ చేయండి అని. నేను అన్నానండి, ఆశ్చర్యపోతారు మీరు, అదేంటి సార్ అందరికీ మీ ఫోన్ నెంబర్లు ఇస్తే ఏ అర్ధరాత్రి 1 గంటకో 2 మీకు ఫోన్ మోగితే మీ కాపురం సంగతి ఏంటి, సంసారం సంగతి ఏంటి అని. ఆయన ఏమన్నాడు తెలుసు అంటే, ఆశ్చర్యపోతారు మీరు చెప్తే, నేను కార్డియాలజిస్ట్ అండి, డెర్మటాలజిస్ట్ని కాను అన్నాడు. యాక్చువల్గా ఊహించండి, హ్యాట్స్ ఆఫ్. కాబట్టి నేను రాజుని, నా ప్రజల్లో ఏదో అపనమ్మకం ఉందట, నేను నా యొక్క క్యారెక్టర్ నిరూపించుకోవాలి అనుకున్నవాడు రాముడు, అందుకే దేవుడు. ఒక పారామీటర్ అనేది ఉంటుంది, ఈయన ఇంత తెలియగలడు, ఈయన ఇంత తెలియగలడు, ఈయనకి ఇంత నాలెడ్జ్ ఉంది అని. ఈ మనిషికి సొసైటీలో అందరికంటే ఎక్కువ తెలుసు, చాలా గొప్ప వ్యక్తి, చాలా తెలియగలిగిన వ్యక్తి అని మనం తెలుసుకోవడానికి, అలా కనుక్కోవడానికి ఏదైనా పారామీటర్ ఉందా? ఉందండి. ఉంటే ఆ పారామీటర్ ఉంటే ఏంది ఆ పారామీటర్? ఇప్పుడు నాకు ఆకెళ్ళ గారితో నేను మాట్లాడుతున్నాను, ఆకెళ్ళ గారు చాలా గొప్ప వ్యక్తి. ఇప్పుడు నా ఫ్రెండ్ కత్తితో నేను మాట్లాడుతున్నాను, నా ఫ్రెండ్ కత్తి కూడా చాలా గొప్ప వ్యక్తి. అయితే ఆకెళ్ళ గారు గొప్పవారా, ఆకెళ్ళ గారి కంటే మా ఫ్రెండ్ కత్తి గొప్పవాడా అనే విషయము నేను బేరీజ్ వేసుకోవాలి అంటే దానికి ఈ తెలివిని మెజర్ చేయడానికి, ఒక అండర్స్టాండింగ్కి రావడానికి, ఎవరు గొప్ప వ్యక్తులు అని తెలుసుకోగలగడానికి ఏం పారామీటర్ ఉంది? ఉంటే అది మీకన్నా గొప్ప కాదు సార్. ఇప్పుడు ఇందులో చికెన్ బిర్యానీ ఎవరు బాగా చేయగలరండి? ఎవరో ఒకరు మామూలుగా చేయొద్దండి, ఎవరో బాగా చేయగలరు కదా, ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, చికెన్ బిర్యానీ చేయగలరు కదా. మీ ఇళ్లల్లో చికెన్ బిర్యానీ కనుక ఒక ఆవిడ అత్యద్భుతంగా చేస్తే ఆవిడ ముందు నేను గొప్పవాడిని ఎందుకు అవుతాను? చికెన్ బిర్యానీ అనే విద్యలో ఆవిడ గొప్ప, కెమెరాని ఎలా పనిచేయాలో ఈయనకి తెలుసు, నాకు తెలియదు, నాకన్నా ఈయన గొప్ప. ఒక మెకానిక్ రోడ్డు పక్కన ఉంటాడు, బండి ఏదైనా ఆగిపోతే మెకానిక్ చూస్తాడు, ఆ బండి ఓనర్ 25 కోట్ల ఖరీదైన ఆ కారు ఓనర్ కన్నా అక్కడ మెకానిక్ గొప్పవాడు సార్. ఈ భూప్రపంచంలో ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు సార్. ఇంకో క్వశ్చన్, 1 మినిట్. అందుకని మీ ఫ్రెండ్ గొప్పే, నేను గొప్పే, మీరు గొప్పే, ఇదేనే అగ్రిమెంట్కి వద్దాం. ఆయన గొప్ప కాదు, మీరు గొప్ప కాదు, నేను గొప్ప కాదు, ఈ అగ్రిమెంట్గానే వద్దాం.
ఇక్కడ ఎవడు గొప్ప కాదు, ఎవడు ఎక్కువ కాదు. ఇకపోతే రెండవది, మీరు అడిగింది చాలా మంచి ప్రశ్న. రెండవది ఏంటంటే తెలివిని మెజర్మెంట్ అన్నది నా దృష్టిలో తెలివితేటలు అంటే ఏంటో చెప్తాను మీకు. ఇది కొంచెం హర్ట్ అవుతారు మీరు. తెలివితేటలు అంటే ఏమిటంటే జంతువుకి లేనివి మనిషికి ఉన్నవి. జంతువుకి తెలివితేటలు ఉండవు, మనిషికే ఉంటాయి. జంతువుల్లో ఒక జంతువుకి మాత్రమే మనిషితో సమాన తెలివితేటలు ఉన్నాయి. ఆ జంతువు ఏంటో మీరు అడిగితే నేను చెప్తాను, ఓ దేవుడికి తలకాయ, ఆ జంతువు తలకాయ. కాబట్టి మీరు అడగలేదు కాబట్టి చెప్పట్లేదు నేను. కానీ జంతువులకి తెలివితేటలు లేవు. అందుకే కుక్క బట్టల్ని తయారు చేసుకోలేదు, పిల్లి ఇల్లు కట్టుకోలేదు, నక్క హార్ట్ ఆపరేషన్ చేసుకోలేదు, అంటే మెడిసిన్ కనుక్కోలేదు, డోలో 650 కూడా కనుక్కోలేదు. కానీ మనిషి కనుక్కున్నాడు. అందుకని మీ చుట్టుపక్కల ఎవరైనా మనిషిగా ప్రవర్తిస్తుంటే ఆడు తెలివైనోడు అని డిసైడ్ అయిపోండి. మనిషిగా ప్రవర్తించడం అంటే పెద్ద కష్టమేం కాదు. రోడ్డు మీద ఉమ్మేయకుండాను, మన చెత్త తీసుకెళ్ళి పక్కింట్లో వేయకుండాను, పక్కన్ని అనవసరంగా అవమానపరచకుండాను, తన జీవితాన్ని బాగుపరుచుకుంటూ, సాటి మనుషులని గౌరవిస్తూ, తాను జీవితంలో ఎదగాలని, మొక్కైతే నాకు మాత్రం ఉపయోగం, చెట్టయితే జనానికి ఉపయోగం అనుకుని తాను చెట్టుగా ఎదగాలని అనుకుని మీకు ఎవరైనా కనిపిస్తే ఆడు మనిషి, ఆడు తెలివైనోడు. మిగతా వాళ్ళందరూ మనిషిగా పుట్టిన తెలివి తక్కువ వాళ్ళని డిసైడ్ అవ్వండి. ఇక రెండు, మీరు అడిగారు ఫలానా వ్యక్తి అందరికైనా గొప్ప వ్యక్తి ఎవరని తెలియాలంది మీకు, అంతేనండి? సార్ ఏం లేదండి, ఈ దేశానికి ప్రధానమంత్రి అందరికైనా తెలివైన వాడండి. సార్ ఎందుకంటే ఆయన కాశ్మీర్ వెళితే అక్కడ పాలిటిక్స్ మాట్లాడతాడు, తెలంగాణకు వస్తే ఇక్కడ పాలిటిక్స్ మాట్లాడతాడు, ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు మాట్లాడతాడు, తమిళనాడు వెళ్తే అక్కడేమో తమిళం గురించి మాట్లాడతాడు, అరుణాచల్ ప్రదేశ్ వెళ్తే అక్కడ మాట్లాడతాడు. ఈ దేశం యొక్క చరిత్ర గురించి, ఈ దేశం సాంస్కృతిక ఇన్ఫర్మేషన్ గురించి, ఈ దేశంలో ఉన్న భారీ నీటిపారుదల శాఖల గురించి, ఈ దేశంలో ఉన్న అన్ని రకాలైన అంశాల గురించి తెలిసిన ఏకైక వ్యక్తి జాగ్రఫికల్గా కానీ, ఎకనామికల్గా కానీ, సోషలాజికల్గా కానీ, ఆంథ్రోపాలజికల్గా, హిస్టారికల్గా కానీ, కల్చరల్గా కానీ, స్పిరిచువల్గా కానీ, రిలీజియస్గా కానీ అన్ని రకాలుగా తెలిసిన వాడు ప్రధానమంత్రి. నాకు తెలిసి ఆ సీట్లో ఎవరు కూర్చుంటే వాళ్ళు తెలివైన వాళ్ళు, వాళ్ళు ఎక్కువ కాలం కూర్చుంటే ఎక్కువ తెలివైన వాళ్ళు, తక్కువ కాలం కూర్చుంటే తక్కువ తెలివైన వాళ్ళు. పర్ఫెక్ట్ సార్, కట్ టు ద పాయింట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వన్ మోర్ మై ఫ్రెండ్, రకాలైనటువంటి విషయాలు బయట ప్రస్తావన చేస్తూ ఉన్నారు. శంభూకుడు శూద్రుడు కాబట్టి శ్రీరాముడు ఆయనను వధించిండని చెప్తా ఉన్నారు. వాస్తవానికి నిజంగా శ్రీరాముడు ఆ కారణం చేతనే ఆయనను వధించిండ్రా, లేకపోతే వాస్తవంగా జరిగిన విషయం ఏంటి సార్? ఆ మాటకు వస్తే ఇవాళైనా సమాజం ఎప్పుడు కూడా వర్గాలుగా వర్గీకరించబడుతున్నాడు. వర్గాలంటే అర్థం ఏంటంటే ఉన్నవారు, లేనివారు, ఎక్కువవారు, తక్కువవారు, ఇలా. శంభూక వధ అనేది రామాయణంలో ఒక వర్గాన్ని లేదా ఒక వర్గం తాలూకు ఆధిపత్యాన్ని అణచివేసే అనే పెద్ద పదం వాడిని, కానీ దాన్ని బ్యాలెన్స్ చేసే ఒకానొక ఘట్టం శంభూక వధ. త్రిపురనేని రామస్వామి చౌదరి గారు లాంటి వాళ్ళు శంభూక వధ లాంటి వాటి మీద ఒక సోషలాజికల్ అప్రోచ్ తోటి కూడిన నాటకాలు రాశారు. ఇక్కడ నాకు టైం సరిపోదు, కానీ నేను ఒక వీడియో ఆల్రెడీ దాని మీద చేశాను కాబట్టి కళ్యాణ్ గారికి దాన్ని పాస్ ఆన్ చేస్తాను, అది మీకు ఇస్తారు. నేను దాదాపు ఒక అరగంట సేపు దాని మీద శంభూక వధ, దానికి సంబంధించిన చరిత్ర, దానికి సంబంధించిన రామాయణ కథ, వాలిని వధించడానికి సంబంధించింది, సుగ్రీవుడి యొక్క అన్నయ్యన వాలిని వధించినప్పుడు చెట్టు చాటు నుంచి వధించడం ఆ కథ, అలాగే రామాయణంలో దశరథుడికి పుత్రశోకం కలుగుతుందని శాపం రావడానికి గల కారణాలు, ఇలాంటివన్నీ చెబుతూ నేను కొద్దిగా ఒక వీడియో చేశాను. ఆ అరగంట ఉంటుంది కాబట్టి అది మీకు మీకంటే అందరికీ పంపించే ఏర్పాటు చేస్తాను. అక్కడ కొంచెం క్లియర్గా చెప్పాను. సింపుల్గా చెప్పాలంటే సమాజంలో ఒక వర్గం తాలూకు అహంకారాన్నో, ఆధిపత్యాన్నో, మరోదాన్నో బ్యాలెన్స్ చేసే క్రమంలో జరిగిన ఒకనొక ఘట్టం. ఏం నేర్పిస్తే బాగుంటుంది అని సజెషన్స్ కానీ టిప్స్ కానీ ఇవ్వగలిగితే బాగుంటుందేమో అనుకుంటున్నాను. క్లాస్ టెక్స్ట్ బుక్ విత్ కమాండ్
ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతుందా, ఇంటర్మీడియట్ సిఈసీయా, సిఈసీ మీద కమాండ్, చదువుతున్న చదువు మీద ఫుల్ కమాండ్ వచ్చేలా చేయండి. 2, జీవితంలో బతకడానికి తాలూకు లక్షణాలన్నీ నేర్పండి. మార్కులు రాలేదా, అయినా బతకొచ్చు. ఎగ్జామ్ పోయిందా, అయినా బతకొచ్చు. ఎవరో అవమానించారా, అయినా బతకొచ్చు అని బతుకు యొక్క గొప్పతనాన్ని చెప్పండి. 3వది, బాధ్యత నేర్పండి. పిల్లల వయసుని బట్టి వాళ్ళ బాధ్యతల్లో ఉండేలా చూడండి. మీ అమ్మాయికి 20 ఏళ్ళు వచ్చినాయి, 19 ఏళ్ళు వచ్చినాయి అనుకోండి, ఆదివారం నాడు వంట చేయించండి. మీ అబ్బాయికి 19 ఏళ్ళు వచ్చినాయి అనుకోండి, ఆదివారం నాడు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొనమనండి. ఏ వయసు తగ్గ ఆ వయసు పనులు. మీ అబ్బాయికి ఒక 5 ఏళ్ళు అనుకుందాం, ఈ వయసు ఆ వయసు అయితే అనుకుందాం, 5 ఏళ్ళు అనుకుందాం, ఉదాహరణ 6 ఏళ్ళు అనుకుందాం. నేను మీ ఇంటికి వస్తే మీరు మంచినీళ్ళు ఇవ్వకండి, మీ అబ్బాయి చేతి ఇప్పించండి. అంటే పిల్లలకి పనులు నేర్పండి, బాధ్యత నేర్పండి. వయసుతో పని లేదండి, సబ్జెక్ట్తో పని లేదు, 3 చేయించండి చాలు. 1 చదువు, 2 జీవితం, 3 పనిమంతుడు చేయడం. ఏ వయసు అయినా అంతేనండి. నెక్స్ట్ చెమటలు పట్టేలాగా మీరు శంభుకు వద అలాంటి ప్రశ్నే, కానీ టైం కన్స్ట్రైంట్ అంటే ఏంటంటే ఒక ప్రశ్నకి అరగంట ఇవ్వడం కన్నా. ఫెయిల్యూర్ అన్నది లైఫ్లో ఎంత ఇంపార్టెంట్? ఫెయిల్యూర్ అన్నది ఒక పర్సనాలిటీ డిసైడ్ చేస్తుందా? మీరు ఫెయిల్యూర్కి ఏదైనా అంటే ఏంటో చెప్పగలరా? ఎడ్యుకేషన్లో, బిజినెస్లో, లేకపోతే మన రోల్స్లో యాజ్ ఎ మదర్, హస్బెండ్ రోల్స్లో. యాక్చువల్గా అవన్నీ ఫెయిల్యూర్స్ కావండి. నరసింహారావు కాంగ్రెస్ పార్టీలో 1988-89 ఆ ప్రాంతాల్లో ఇక నేను రిటైర్ అయితే బెస్ట్ అనుకుని అప్పటి రాజీవ్ గాంధీ ఇతర పెద్దలకి నేను రిటైర్ అవుతున్నాను కానీ హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఒక యూనివర్సిటీలో మంచి ప్రొఫెసర్గా స్థిరపడాలి అని పెట్టే బేడ సొత్తుకున్నారండి ఆయన. అప్పటికి ఆయనకి ఫెయిల్యూర్ అది. ఆ తర్వాత రాజీవ్ గాంధీ మరణం తర్వాత జరిగిన పరిణామాలు, ఆ తర్వాత ఆయనే ప్రధానమంత్రి అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది మరి ఫెయిల్యూర్ అందామా, ఇది సక్సెస్ అందామా? జీవితంలో ఫెయిల్యూర్ లేదండి. వేళ పాడలేదు కుర్రాళ్ళాటకు, ఓడే మాట లేదు ఆడేవాళ్ళకండి. ఈ ప్రపంచంలో ఓటమి లేదండి. నాకు ఐఏఎస్ 12 మార్కులు పోయిందండి. 1999లో నాకు ఐఏఎస్ నాకు వచ్చిన మార్కుల కన్నా 12 మార్కులు ఎక్కువ వచ్చుంటే ఐఏఎస్ అయి ఉండేవాడిని అండి. ఫెయిల్యూర్ అని ఏడుస్తూ కూర్చుంటే ఆ రోజున ఫెయిల్యూరే. కానీ నేను ఇలా ఐఏఎస్ అవ్వలేదు అంటే ఇంకోటి అవ్వడానికి పుట్టానన్నమాట తెలుసుకోవడమే జీవితంలో గొప్పతనం అండి. వ్యాపారమైనా ఎడ్యుకేషన్ అయినా ఫెయిల్యూర్ లేదండి. ఉదాహరణకు ఒక స్టూడెంట్ ఉన్నాడండి, బీటెక్ చదివాడండి, అన్నీ మంచి మార్కులు వచ్చినాయండి, జాబు రాలేదండి. బీటెక్ మీద ఆధారపడి జాబు రాకపోతే నన్ను సక్సెస్ అందామా? ఇంకొక అబ్బాయి ఉన్నాడండి, ఆల్ ఫెయిల్యూర్ అండి, కానీ చక్కగా ఒక మంచి కంపెనీ పెట్టాడండి, 10 కోట్లు సంపాదించాడండి. మరి సక్సెస్ అందామా? ఇవాళ ఎంతమంది కోటీశ్వరులు ఐఐటీలు, ఐఐఎంలు, బీటెక్లు చదివారండి. ఇవాళ ఎంతమంది మినిస్టర్లు బీకామ్లు, బిఏలు చదివారు. కాబట్టి చదువు కాదు ఇక్కడ, డబ్బు కాదు ఇక్కడ. కాబట్టి సక్సెస్ ఫెయిల్యూరు లైఫ్లో లేవండి. ఉన్నదల్లా ఇన్సిడెంట్స్ మాత్రమే ఉన్నాయండి. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు మీ వెనక తిరిగి చూసుకోండి. ఏదో ఒకసారి ఫెయిల్యూర్ అనుకున్నది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో 10th క్లాస్లో ఎగ్జామినేషన్కి ఒక 2 రోజులు తనగా మనం కింద మీద పడిపోయి ఏడ్చేసి మొత్తేసుకున్నాం. ఇవాళ వెనక్కి తిరిగి చూసుకుంటే తొక్కలో 10th క్లాస్ పోతే పెద్ద పీకేదే లేదురా అనుకున్నాం. సో అందులో ఫెయిల్యూర్ లేదు. ఇక మీరు అడిగారు ఇందాక రిలేషన్షిప్లో భార్యగా భర్తగా, అది ఫెయిల్యూర్ అవ్వదండి, దాన్ని రోల్ కాన్ఫ్లిక్ట్ అంటారు. రోల్ కాన్ఫ్లిక్ట్ అంటే అర్థం ఏంటంటే కూతురుగా చేయాల్సిన పనులు, కోడలిగా చేయాల్సిన పనులు, భారీగా చేయాల్సిన పనులు లాంటివి కొన్ని ఉంటాయి. దాన్ని రోల్ మేనేజ్మెంట్ చేసుకోగలిగి ఉండాలి. అందరినీ మనం ఏం సాటిస్ఫై చేయలేం.
ఉన్నంతలో మాత్రం రోల్ మేనేజ్మెంట్ చేసుకోగలిగి ఉండాలి, చేస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ. సో నా క్వశ్చన్ ఏంటంటే లైక్ టు సే అన్ ఎగ్జాంపుల్, ఇప్పుడు పేరెంట్స్ అందరూ బోత్ ఆర్ వర్కింగ్, వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు వర్క్ చేస్తున్నారు. సో పిల్లలకి కంప్లీట్ టైం ఇవ్వలేకపోతున్నారు. అండ్ ఇంకొక ఫ్యామిలీ ఉంటుంది లైక్ కొంచెం టైం ఇవ్వగలుగుతున్నారు. ఆ 2 ఫ్యామిలీస్లో పిల్లల మీద ఎఫెక్ట్ పడుతుందా లిటరల్లీ నిజంగా? సింగిల్ చైల్డ్లో 2-3 పిల్లలు ఉండడం వల్ల కూడా కాదండి, ఇదంతా కూడా అప్రోచ్ని బట్టి ఉంటుంది. కూర్చోండమ్మా, అప్రోచ్ని బట్టి ఉంటుందండి. ఇద్దరూ జాబ్ చేస్తున్నా, ఐ రిపీట్, ఇద్దరూ జాబ్ చేస్తున్నా క్వాలిటేటివ్ టైం కనుక పిల్లలకి ఇవ్వగలిగితే, క్వాలిటేటివ్ టైం అంటే ఏంటో చెప్పమంటారండి? సాయంత్రం 6ంటికి జాబులు వచ్చేసి ఇంటికి వచ్చేసిన తర్వాత సెల్ ఫోన్ ఆన్ చేయకుండా ఉండడం అండి, పిల్లలతో గడపడం, పెళ్ళం మొగుడుతో గడపడం అండి. క్వాలిటేటివ్ టైంని పిల్లలకి ఇస్తే ఇద్దరు జాబ్ చేయొచ్చండి. ఇద్దరు ఇంట్లోనే ఉండి సెల్ ఫోన్లు చూసుకుంటూ ఉంటే వాళ్ళు ఉంటే ఏంటో ఉండకపోతే ఏంటండి. సో క్వాలిటేటివ్ టైం స్పెండ్ చేస్తున్నామా లేదా అన్నది పాయింట్. పిల్లలకి ఏది నేర్పాలో ఎలా నేర్పాలో నేర్పుతున్నామా లేదా అన్నది పాయింట్. అలాగే ఇద్దరు పిల్లలు ఒక పిల్లడు ముగ్గురున్నా సరే, సింగిల్ చైల్డ్ అని కాన్సెప్ట్ ఉంది, మీరు గమనించారు లేదో. సింగిల్ చైల్డ్ అంటే ఒకడే లేదా ఒకతే పాప కానీ బాబు కానీ ఉండడం అండి. వాళ్ళని పెంచే విధానంలో అమ్మా నాన్న ఇద్దరూ కనుక అన్నయ్యో అక్కయ్యో అయితే వాడికి ఇంకొకరు లేరనే బాధ ఉండదు. ఇద్దరు ఉండి ముగ్గురుండి కొట్టుకు వస్తుంటే ఎవరిని ఇంకోటి పట్టించుకోకపోతే ముగ్గురు కాదు కౌరవల్లా 100 మంది ఉన్నా పెద్దగా ఉపయోగం లేదు. సో అందుకని ఇక్కడంతా క్వాలిటేటివ్గానే ఆలోచించగలగాలి, క్వాంటిటేటివ్గా కాదు. అందుకని ఎక్కువ టైంని ఇద్దాం పిల్లలకి, రేదర్ అంతకన్నా ఎక్కువ టైం ఇవ్వడం కాకుండా నాన్ సెన్సికల్గా ఉంటే ఉపయోగం లేదు. వాళ్ళతో అడగమనండి. చాలా సందర్భాల్లో జీవితంలో ధర్మం పట్టుకుని ఉండడానికి చాలా ఆత్మసాక్షి చెబుతూ ఉంటుంది, ధర్మం పట్టుకుని నడు నడు నడు. కానీ అదే ప్లేస్లో అధర్మం కూడా రెండో వైపు మనల్ని డిస్ట్రాక్ట్ చేయడానికి చాలా సందర్భాల్లో, అనేక సందర్భాల్లో నాకు తెలిసి ప్రతి వాళ్ళ జీవితంలో కూడా ఆ సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి. ఆ సందర్భంలో ధర్మం పట్టుకొని నడవడానికి ఏదైనా కొద్దిపాటి సూచనలు, అంటే ప్రతిసారి ఒక గురువు గారో లేకపోతే ఒక భగవంతుడు అనుగ్రహమో ప్రతిసారి కలిసి రావడం అనేది చాలా అరుదు అని అనుకుంటూ ఉంటాను. సో ఆ అధర్మాన్ని విడిచిపెట్టి ధర్మం వైపు నడవడానికి కొద్దిగా పాటి సూచనలు. నేనేమంటానంటే, మీరు ఒక్కసారి ఇంట్లో కూర్చుని మన సమకాలీనమైన ప్రపంచాన్ని ఒక్కసారి చూడండి. రాజకీయాలు కానీ, సినిమాలు కానీ, వ్యాపారాలు కానీ, ఏదైనా కానీ మీరు గమనించండి లోతుగా. పాత తప్పు చేసిన వాళ్ళు కొత్త శిక్ష అనుభవిస్తూ ఉంటారు. కావాలంటే చూడండి. ఆల్రెడీ అకౌంట్ క్లోజ్ అయిపోతుంది కదా, బ్యాలెన్స్ అయిపోతుంది కదా. ధర్మం తప్పితే మీకే నష్టం, మీకంటే నా ఉద్దేశం మీరని కాదు. ధర్మం తప్పితే నాకే నష్టం, ధర్మం తప్పితే ఆమెకే నష్టం, ధర్మం తప్పితే నీకే నష్టం. ఇవాళ సుఖంగా ఉండి అధర్మం వైపు ఉంటావా, ఇవాళ ధర్మం వైపు ఉండి సుఖం ఇవాళ లేకపోయినా దర్జాగా ఉంటావా అన్నది ఒకళ్ళు చెప్పేది కాదు అని నేను నమ్ముతాను. ఇది మీ జీవితం, మేక్ ఇట్ ఆర్ బ్రేక్ ఇట్. ఇది మన జీవితం. పిల్లవాడిని బాగా చదవరా అని చెప్పగలవేమో కానీ, పుస్తకాన్ని కొనివ్వగలరేమో కానీ, వాడు పుస్తకం ఇలా పెట్టి చదువుతున్నాడా లేదా అన్నది ఇక్కడ తెలుస్తుంది తప్ప మనం ఎన్ని సీసీ కెమెరాలు పెట్టినా తెలియదండి. అందుకని ధర్మానికి సీసీ కెమెరాలు వద్దండి, ధర్మానికి కెమెరాలు వద్దండి. అంతరాత్మే గొప్పదండి. అందుకని లోపల వ్యక్తి ఉంటాడు కదా, వాడిని వినండి అంతే. గురువు మాట కూడా వినకండి. గురువులు కూడా గొప్పవాళ్ళని ఏదో అనుకోరు. ఎవరి బాధలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి జీవితం వాళ్ళది. ఇక్కడ ధర్మం నువ్వు తప్పదు అంతే, ధర్మం నేను తప్పకూడదు అంతే. ఎవ్రీడే మనం అనుకోవాలని సరిపోతాం. ఇంకొక గురువు ఇంకొక వ్యక్తి చెప్పాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వాల్యుబుల్ ఆన్సర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకో క్వశ్చన్ అండి, కృష్ణరాజు గారు. ఆయన ఎవరు చెయ్యెత్తారు పాప మీరు? యా సార్, కృష్ణరాజు గారు ఒక క్వశ్చన్. చెయ్యెత్తిన ఆయనేమో మీరు తొక్కేసి సార్, అడిగిన ఆయన మళ్ళీ అడిగించి ఏదో ఉంది మీ ఇద్దరికి చెప్పండి సార్.
సార్ వన్ క్వశ్చన్, తర్వాత ఈ టైం ఎక్స్టెండ్ అవుతుంది కాస్త వీళ్ళు ఇదన్నారని చెప్పి ఒక్క క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. సార్ అయితే ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్స్ అందరూ కూడా ట్రైనింగ్ పీరియడ్లో కానీ వాళ్ళు కోచింగ్ తీసుకునేప్పుడు కానీ సమాజంలో చాలా మార్పులు చేయాలి. షైన్ అయిన వాళ్ళు అంటూ మనకు కనిపిస్తున్న వాళ్ళు మాత్రమే గొప్ప కాదండి. షైను అవ్వలేదేమో అని మనం అనుకుంటున్న వాళ్ళు ఎక్కడైతే లోపల ఉన్నారో వాళ్ళు చెడ్డా కాదండి, లేదా అసమర్థులు కాదండి. మీరు ఆశ్చర్యపోతారు చెబితే, ఇది బహుశా మరి కళ్యాణ్ ఇది మరి యూట్యూబ్లో పెడతారో లేదో నాకు తెలీదు సార్. పెడితే నేను ఎవరిని కించపరచట్లేదు, కానీ సార్ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ మీరు చెప్తే ఆశ్చర్యపోతారండి, వాళ్ళు తెర మీదకి రాకూడదు. న్యూట్రాలిటీ, ఎనానిమిటీ అని 2 సూత్రాలు ఉంటాయండి అడ్మినిస్ట్రేషన్లో, బయటికి రాకూడదు. మనకు ఐఏఎస్ ఆఫీసర్ల పేర్లు, ఐపీఎస్ ఆఫీసర్ల పేరు, వాళ్ళు నడిచొస్తుంటే అన్న నడిచొస్తే మాస్, నిల్చుంటే మాస్, మడత పెడితే మాస్, కాళ్ళు ఎగరేస్తే మాస్ అని వస్తాయి చూసారా, అవి రాకూడదు. వాళ్ళు ఎప్పుడు బయటికి రాకూడదు. సోషల్ మీడియా వల్ల ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ప్రత్యేకంగా సోషల్ మీడియాని మెయింటైన్ చేస్తున్నారు, కానీ నిజాన్ని మెయింటైన్ చేయకూడదు. కళ్యాణ్ ఇది మాత్రం వీడియో పెట్టద్దు, పెడితే ఏం చేస్తాను ఇంక నేను సార్? తప్పకుండా సార్. కానీ అలా పేరు బాగా వచ్చిన వాళ్ళు మాత్రమే సమర్థులని గొప్పవారని కాదండి. పేరు బయటికి రాని వాళ్ళు ఆణిముత్యాలుగా మట్టిలో మాణిక్యాలుగా చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. అందుని పేరుని బట్టి కాదు, అసలు పేరే తెచ్చుకోకూడదు. వాళ్ళు తెర మీదకి రాకూడదు. ఎనానిమిటీ అంటారండి, వాళ్ళకి పేరు రాకూడదండి. న్యూట్రాలిటీ అంటారండి, వాళ్ళు ఏ పార్టీకి అనుబంధమై ఉండకూడదండి. అది అడ్మినిస్ట్రేషన్లో ఉందా పోయిందని డిస్కషన్ కాదు, బట్ పేరు రావడం గొప్ప కాదని చెప్పడం ఇక నా ఉద్దేశం అండి. కాకపోతే ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ వీళ్ళు దేశానికి వెన్నుముక లాంటి వాళ్ళు, బ్రెయిన్ లాంటి వాళ్ళు, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అంటామండి. అంటే మంత్రులు, ఎమ్మెల్యేలు వీరేమో చట్టాలు చేస్తారు, చట్టాలను అమలు పరిచేవారు వీరందరూ అన్నమాట. అమలు పరిచేవారు వెనకుండాలండి, అమలు పరచడానికి కావాల్సిన విధానాలు రూపొందించేవాళ్ళు ముందుంటారన్నమాట. అది భారత రాజ్యాంగంలో చెప్పబడిన సూత్రం అండి. అది ఆర్టికల్ అరౌండ్ 305, 308 ఆ ప్రాంతం నుంచి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషను, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లాంటి వాటిలో చెప్తారు. సార్ యా, థ్యాంక్ యూ సార్, దట్ ఈస్ వెరీ వండర్ఫుల్ ఆన్సర్. అండ్ ఐ థింక్ మా అందరికీ అర్థమైంది ఆన్సర్ కూడా. బ్యూరోక్రసీ బిహైండ్ బ్యాక్ చేయాల్సిన వాళ్ళు ఎక్స్పోజ్ అయితే అది సమాజానికి మంచిది కాదు కొంతవరకు. ఎస్. అండ్ నేను బ్యూరోక్రాట్ అవ్వాలన్న ప్యాషన్ కన్నా సేవ చేయాలన్న మనస్తత్వం ఉంటే ఆ మనస్తత్వం ఉన్న వాళ్ళు ఎవరు బయట కనపడరు. దానికి ఎగ్జాంపుల్ నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు నేను ఆ పేర్లు చెప్పినా కూడా ఎవరికి తెలియదు, ఎందుకంటే వాళ్ళు వెనకాలే ఉంటారు కాబట్టి. థ్యాంక్ యూ సార్, చాలా బాగా ఆన్సర్ చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సార్ ఒక చిన్న రిక్వెస్ట్, అండ్ అందరు ఆడియన్సెస్ కూడా, మనకు ఈవెంట్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది, కాసేపు మ్యూజిక్ సిస్టమ్ పెట్టుకుందాం, కంటిన్యూ చేద్దాము. నేను సార్ని రిక్వెస్ట్ చేస్తాను, మళ్ళీ కావాలంటే క్వశ్చన్ అవర్ ఎక్స్టెండ్ చేసుకుందాం. అంటే నేనైతే వెళ్ళాలి సార్, ఎందుకంటే ఇక్కడ నుంచి నేను 60 కిలోమీటర్ దూరంలో దిల్సుఖ్ నగర్ అనే ఏరియాలో ఉంటాను నేను. సార్ నేను ఇప్పుడు మా ఆడియన్సెస్కి ఏం క్వశ్చన్స్ అయిపోవట్లేదు, నాకు కొంచెం అడగచ్చు. అంటే నేను ఒకసారి దిగిన తర్వాత ఇక కార్ ఎక్కడమే సార్. ఎన్నైనా క్వశ్చన్స్ ఇప్పుడు, ఎందుకంటే నేను దాదాపు 1 అవర్ జర్నీ చేయాలి సార్. రేపు మళ్ళీ నాకు చిన్న హాస్పిటల్ వర్క్ ఉంది సార్ అలా. బట్ ఇప్పుడు ఎన్నైనా అడగచ్చు క్వశ్చన్స్. అంటే ఈ పాత్రలో ఉన్నంత వరకు అన్నీ మర్చిపోతా సార్. ఒకసారి పాత్ర అయిపోయిన తర్వాత ఆ పాత్రలోకి వెళ్ళిపోతాను. ఎస్ సార్, మీరు ఇప్పుడు ఇంతకుముందే చెప్పారు స్టేజ్ దిగిన తర్వాత ఆ పాత్రలోకి వెళ్తారు. స్టేజ్ దిగిన తర్వాత పాత్ర మారిపోతుంది. గ్రేట్ సార్. అని ఈ పాత్ర కాదు. ఎస్ సార్, మిమ్మల్ని ఇట్లా ఎదురుగా ధైర్యంగా దగ్గర ఉండి మాట్లాడడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా అందరి తరఫు నుంచి మీకు ఒకసారి సార్కి ఒకసారి స్టాండింగ్ ఓవేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా. పూట ఆహ్లాదకరంగా గడిపినందుకు, ఆధ్యాత్మికంగా గడిపినందుకు ఇది ఏర్పాటు చేసిన కళ్యాణ్ ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాలి. ఇట్లాగా మీకు ఏమైనా గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నా, ఒక కాలనీ ఉన్నా, ఒక స్కూల్ ఉన్నా కళ్యాణ్ చెబితే నేను వస్తాను. స్కూల్లో పిల్లలకి ఏమైనా మంచి మాటలు చెబుదాం, 9వ తరగతి దాటిన వాళ్ళకి చెబుదాం. అంతకుందా పెద్దగా అర్థం కాదు వాళ్ళకి, మనకన్నా టీచర్లు బాగా చెప్తారు వాళ్ళు. 9వ తరగతి దాటిన పిల్లలు ఎవరైనా ఉంటే ఒక స్కూల్ ఉంది మీకు అంటే నాకు చెప్పండి. దాని ఎంఆర్ఓ గారు ఎవరో మనకి పరిచయం అయ్యారు, వారికి ఏంటంటే కొంచెం స్కూళ్ళు కానీ ఏమైనా తెలిసి ఉంటే కనుక చెప్పండి.
కాలనీస్ ఉన్నాయి, మీకు ఒక కాలనీ ఉంది, ఒక 100 మంది గ్యాదర్ అవుతారంటే చెప్పండి, నేను వస్తాను, మంచి మాటలు మాట్లాడుకుందాం. ఇలాంటి సభలు ఎప్పుడు ఎక్కడ ఉన్నా మంచి మాటలు. ఇంకా నేను నాకు తెలిసి ఇది టీజర్ మాత్రమే. ఎగ్జాక్ట్లీ సార్. ఇందాక నేను వినాయకుడి తలకై ఏనుగు ఎందుకు ఉండాలి అనేది చిన్న లాజిక్ ఇండైరెక్ట్గా చెప్పాను నేను. అలాగే పురాణాల్లో అవతారాల గురించి కానీ, దేవాలయాలు నిర్మాణాల గురించి కానీ, పండగల గురించి, పసుపు గురించి, అంటే ఇంటి గడపకి పసుపు, ఇలాంటివి ఎన్నో మాటలు సరదాగా అర్థవంతంగా లాజికల్గా సైంటిఫిక్గా మనందరికీ ఉపయోగపడే రీతిలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇలాంటి వేదికలు అయితే జీవితం గురించి, పిల్లల్ని పెంచడం గురించి, భార్యాభర్తలు ఎలా ఉండాలి, కోపం ఎలా తగ్గించుకోవాలి, ఇరిటేషన్ ఎలా తగ్గించుకోవాలి, జీవితాన్ని ఆనందంగా ఎలా మలుచుకోవాలి, టెన్షన్, యాంగ్జైటీ, డిప్రెషన్ లాంటి వాటి గురించి ఎలా బయటపడాలి, లాంటివి కూడా మనం చెప్పిన ప్రయత్నం చేద్దాం ఆ వేదికల మీద. అన్నిటికన్నా ఇంపార్టెంట్ మీ అందరికీ నేను ఎప్పుడు చెప్పండి, నేను చెప్తాను, అదేంటంటే డబ్బు కూడా ఎలా సంపాదించాలో ఎప్పుడైనా నేర్చుకుందాం. నాకు తెలిసి లాస్ట్ది బాగా కిక్కెక్కినట్టుంది మనకి. సార్ థ్యాంక్ యూ. మరొకసారి మా వేదిక తరపు నుంచి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరి తరపు నుంచి కూడా మా మనసుల్లోంచి మీకు ఇస్తున్న కృతజ్ఞత అంజలి సార్. ఇది చంద్రునికో నూలు పోగులాగా మీ జ్ఞానానికి మీరు అందించే